సార్ మీ పేరు? నా పేరు వెంకటనారాయణ అండి, చిన్న అంటారు. నేను కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ స్టేట్. ఓకే సార్, ఇక్కడ మన అవనిగడ్డ నియోజకవర్గంలో రమేష్ గారు ఎమ్మెల్యేగా కిందిసారి 5 ఏళ్ళు పరిపాలన, మళ్ళీ జగన్ గారు మళ్ళీ తనకే అంటే మంచి చేశారని మళ్ళీ ఆయనకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అవనిగడ్డ ప్రజలకి సంక్షేమ పథకాలు అనేవి ఎంతవరకు లబ్ధి పొందారు సార్? ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు పరిపాలన, ఇప్పుడు పరిపాలన చూసుకుంటే అంతకుముందు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరినైనా కలవాలంటే ఒక సాధారణ వ్యక్తికి అది సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కింద వాళ్ళని కలుసుకోవడం, లేదా పిఏని కలుసుకోవడం, 2 సార్లు విడుదలయ్యాక 3వ సారి ఎమ్మెల్యేని కలుసుకునే పరిస్థితి నుంచి ఈరోజు అవనగడ్డ నియోజకవర్గంలో సింహాద్రి రమేష్ బాబు గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అవ్వక ముందే ఆయన ప్రతి గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో అప్పుడు, గడపకి మన ప్రభుత్వం పేరుతో ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని టచ్ చేయడం, వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవడం, ఈ ప్రభుత్వం వచ్చాకేమో వాళ్ళున్న సమస్యలు ఏమైనా ఉంటే అక్కడే తీర్చడం, ఇలా చేసుకుంటూ వెళ్తున్న ఎమ్మెల్యే గారు ప్రతి సామాన్య కార్యకర్తకి, సామాన్య పౌరుడికి అందుబాటులో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనసులో అనుకుని ఫస్ట్ రోజు ఇచ్చారో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడమని, దాన్ని తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో పాటిస్తున్న మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు. ఆయన ఏ వ్యక్తికి కూడా వీళ్ళకి ఈ పని ఆపండి అని కానీ, లేదు మాలాంటి వాళ్ళు ఎవరన్నా కింద వ్యక్తిగతంగా కక్షలు ఉన్నా ఏమైనా ఉన్నా ఆపినా పొరపాటుని కూడా లబ్ధిదారులు ఎవరికి ఏది ఆపకుండా చేసుకుంటూ వస్తూ ప్రతి వ్యక్తిని కలుపుకుంటూ పోతూ ఈ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందుబాటులో ఉండే వ్యక్తి సింహాద్రి రమేష్ బాబు గారు. దీని అంతటినీ గమనిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని పిలిచి మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇవ్వటం, ఆయన చేసిన పనికి ఇది ఒక మచ్చుతునగా భావిస్తున్నాం మేము. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ, లేకపోతే బీజేపీ కానీ కూటమిని ఏర్పాటు చేసే వాటి నుంచి ఏమైనా రమేష్ బాబు గారికి ఏమైనా ఇంపాక్ట్ అయినా ఉంటుందంటారా? ఎందుకు ఉండదండి? కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిశారు. అంతేగాని కింద ఉన్న ప్రజలకి ఎవరు మేలు చేస్తే వాళ్ళతో కలుతారు. వాళ్ళు కలిశారు కాబట్టి జనమంతా అంతకుముందు ఉన్న ఓట్లన్నీ కలిపి డబ్బాలో అంతకుముందు లెక్కేరుగా. ఈరోజు మంచి ఎవరు చేశారో వాళ్ళంటే వెళ్తారు, ప్రతి కుటుంబానికి లబ్ధి ఎవరు చేశారో వాళ్ళంటే వెళ్తారు. ఇదివరకు కమ్యూనిస్టులు జెండాలు పట్టుకు తిరిగేవాళ్ళు దేనికోసం? ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలని. ఈరోజు పేదవాడు ఇళ్ల స్థలం కావాలని రోడ్డుకి పేదవాడు ఎక్కడ ఉన్నాడా? ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పుడైనా చూసారా ఇలాగా? పేదవాడికి ఇళ్ల స్థలం లేదు, ఉంది, ఆ ప్రతి పేదవాడికి ఉంది, తిరగక్కలేని పరిస్థితి ఉందా? కమ్యూనిస్టులు పాత్రను తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడికి ఏదైతే కావాలో దాన్ని అందరినీ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేదవాళ్ళు అందరూ మనసు గెలుచుకున్నాడు. కాబట్టి ఓట్లు వేయాలి కానీ ఎంతమంది కలిసారనేది కాదండి. నాయకులు ఎంతమంది ఉంటే ఏంటి? ప్రజలు ఎక్కువ మంది ఎటు వస్తే అటు గెలుస్తారు. వాళ్ళందరూ మనసు గెలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరూ మనసు గెలుచుకున్నాడు సింహాద్రి రమేష్ బాబు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు, పార్టీ అత్యధికంగా ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మీరు మీ టీవీ తరపున ఎక్కడైనా సరే ఏ ఇంటికైనా వెళ్ళండి, అది టీడీపీ వాళ్ళు వెళ్ళైనా పర్లేదు, వాళ్ళు అడిగేదానికి మీరు కొంచెం చిన్న క్వశ్చన్ చేయండి. మీరు లబ్ధిదారులా, మీకు పొలం ఉందా లేదా, లేకపోతే ఉద్యోగం ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ కడతారా, ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా అర్హతలు అనర్హతలు ఉంటే కనుక్కోండి. వాళ్ళు అర్హులై ఉండి వాళ్ళకి ఇళ్ల స్థలమే కాదు ఏ ఒక్క పథకం ఆపినా మేము జవాబుదారీతనంగా ఉంటాం. మేము ఇక్కడ ఏంటంటే 150 యూనిట్లు దాటిన తర్వాత కరెంటు బిల్లు వచ్చే వ్యక్తులకి పెన్షన్ ఆపేస్తున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు? అది 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితే పెన్షన్ ఇవ్వద్దు అనేది గవర్నమెంట్ పాలసీ అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా 3 ఎకరాలు దాటితే ఇవ్వద్దు, 300 కరెంటు బిల్లు దాటితే ఇవ్వద్దు, ఇన్కమ్ ట్యాక్స్ రేజ్ అయితే ఇవ్వక్కర్లేదు, 4 చక్రాల వాహనం ఉంటే ఇవ్వక్కర్లేదు. ఇది ఏ ప్రభుత్వానికైనా ఒక నియమ నిబంధనలు ఉంటాయి. అంటే కింద ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చాలా వరకు నిరంతరం ఇచ్చారు. మాకు 4 చక్రాల వాహనం ఉంటే పెన్షన్ ఆపేస్తున్నారు, లేదంటే మా ఇంట్లో ఏ వ్యవసాయం తరపున కానీ రైతు భరోసా కానీ ఇలాంటివి ఏమీ రాకుండా ఆపేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మాది నాగాలంక మండలం మరిపాలెం గ్రామం అండి మాది. మా గ్రామంలోనే జన్మభూమి కమిటీల పేరుతో అర్హులు 3 ఎకరాలు దాటితే ఇవ్వక్కర్లేదు అనే సాగుతో, అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇలాంటి నిబంధనలు ఉంటాయి ఉన్నప్పుడు ఆ సాగుతో అది లేకుండా కూడా పేదవాళ్ళకు కూడా 10 మంది పింఛన్లు తీసేస్తే నేను ఎండిఓ గారిని కలెక్టర్ గారి దగ్గర కాగితం పెట్టి 6 నెలల తర్వాత మళ్ళీ ఆ పింఛన్లు తీసుకొచ్చేట్టు చేశాను. ఇలాంటి పరిస్థితి ఎక్కడన్నా నియోజకవర్గంలో 5 ఏళ్లలో ఉంటే మేము దానికి జవాబుదారీతనం చేస్తాం. కాపు నాయకుడు వంగవీటి రంగా గారిని చంపేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వంలోకి జాయిన్ అయిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వాలు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము ఇదివరకు రంగా గారు పాటలు పెట్టుకునేవాళ్ళం అండి. రంగాగారిని చంపింది ఎవరనగానే తెలుగుదేశం గోండాలు రంగాగారిని చంపిన వాళ్ళని ఒక పాట వచ్చేది. ఆ పాట వింటా ఉండగా ఈ రోజు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది మా కుర్రాళ్ళందరికీ. దేనికి వస్తుంది? రాధాగారు తెలుగుదేశంలో చేరాడు, ఆ రంగాగారిని చంపేసిన వ్యక్తిగా రాధాగారి గురించి మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము కాపుల్లో ఉన్న మేమంతా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఈరోజు అలాంటి పరిస్థితిని తప్పించడానికే నిన్న వంగవీటి నరేంద్ర గారు కూడా వచ్చి చెప్పారు, రాధా గారిని చంపిన తెలుగుదేశం పార్టీలో చేరలేక నేను ఈ పార్టీలో చేరుతున్నాను. నిజంగా రంగా గారి భావాలున్న ఏ వ్యక్తి అయినా సరే, రాష్ట్రంలో ఉన్న ప్రతి కాపు నాయకుడు కాపు మనిషి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తాడు తప్ప ఆ తెలుగుదేశం పార్టీ కొమ్ము కాశాడంటే అతను రంగా గారి అభిమాని కాదు. వంగవీటి ఇప్పుడు జాయిన్ అయిన నిన్న వంగవీటి నరేంద్ర గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత సపోర్టివ్గా ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఎంత ఉపయోగపడతారంటారు? చాలా ఉపయోగం కదండి. ఆయన రంగా గారి రాష్ట్ర అభిమాన సంఘం అధ్యక్షుడు. అలాంటి ఆయన చెప్తే ఎందుకనరు? ఇప్పుడు ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటో ఆ కుటుంబంలోని వ్యక్తిగత కారణాలని అందరికీ తెలుసు. ఎందుకు రాధా గారు చేరేశాడు కాబట్టి వాళ్ళకేం మర్చిపోదు. చంపేసి 35 సంవత్సరాలు అయింది రంగా గారిని చంపేసి. రాధా గారు చేరింది 5 సంవత్సరాలు అయింది. ఆయన ఏ విధంగా విలువిస్తున్నారో అందరికీ తెలుసు. కానీ ఆ కుటుంబంలో జరిగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా రాధా గారు అక్కడికి వెళ్ళాడు కాబట్టి మాట్లాడలేకపోవడం తప్ప ఆ కుటుంబంలోని వ్యక్తి వచ్చి చెప్తే ప్రతి ఒక్కరు వినాల్సింది రాష్ట్రం అంతా. అది మాకు చాలా ప్లస్ అవుతుంది. ఇప్పుడు రంగా గారు వైసీపీకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఎవరు రాధా గారా? రాధా గారు అది ఆయన అభిప్రాయం అండి. ఆయనకైతే మళ్ళీ మా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని మా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చెప్తున్నాము. ఎందుకంటే రంగా గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధంతో ఆ విధానంలో రాధా గారిని రమ్మని, లేకపోతే రాధా గారికి సముచిత స్థానం ఇస్తామని చెప్తున్నాం. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండటం కాపుల్లో ఉన్న ఏ ఒక్క మనిషికి ఇష్టం లేదు. రమేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో ఇంకా వచ్చే 5 ఏళ్ళు పాలన గురించి ఏమైనా ఇంకా ఇప్పుడు అంటే జాబ్ క్యాలెండర్లు కానీ ఇలాంటి అభివృద్ధులు కొంచెం వెనకబడి వైఎస్ఆర్ అంటే అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పుడు అంతా అభివృద్ధి అంతా ఒక జాబ్ క్యాలెండర్ మీద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ ఏమైనా చేస్తారని ఇక్కడ ఏమైనా అవనగడ్డలో ఉన్నాయా? మా అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి రైతు కుటుంబం అండి అంతా. అందరూ రైతులు, రైతు కూలీలు ఉంటారు. దీనిలో జాబులు చేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ తక్కువ పర్సంటేజ్లో ఉంటారు. రైతు కుటుంబాలకు ఎక్కువ ఎవరు లబ్ధి చేకూరిస్తే, ఎవరి వల్ల లాభం వస్తే వాళ్ళ వెంటే ఈ నియోజకవర్గం నడుస్తుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ఇప్పటివరకు ఫోకస్ చేశారు. ఇందులో మాకు కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో నీళ్ల కరువు లేదు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటూ వస్తే అంతకుముందు 5 సంవత్సరాలు గమనించుకోండి, అంతకుముందు గమనించుకోండి, ప్రతి 2 ఎకరాలకు ఒక ఇంజిన్ పెట్టుకుని మేము రేత్రిపూట నీళ్ల కోసం నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి 5 సంవత్సరాలు లేదు భగవంతుడి దయ వల్ల. అలాగే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎప్పుడున్నా నీళ్ల కరువు ఉండదు, రైతుకు బాగుంటుందని ఒక ముద్ర ఉంది. దానిలో భాగంగానే నీళ్లకు ఇబ్బంది లేకుండా ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండేలాగా మినుముకి ఒడ్డుకి విపరీతమైన ధరలు ఉన్నాయి. అది రైతులకు కలిసి వచ్చే అంశం. దాంతోపాటు ఎమ్మెల్యే గారు అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి. అవుట్పాస్ సూజుల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, ఈ బ్రిడ్జిల దగ్గర నుంచి అన్నిటినీ అంతకు ముందున్న ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి ఆయనకు సమస్యల మీద అవగాహన ఉంది. దాన్ని ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ వస్తారు. ఆయనకు మరొక అవకాశం ఇస్తే ప్రతి పనిని చిత్తశుద్ధితో నిష్పక్షపాతంగా పూర్తి చేసే ఎమ్మెల్యే గారు మా సింహాద్రి రమేష్ బాబు గారు. ఈసారి కిందటిసారి కన్నా ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవగల? ఇప్పుడు అది ప్రజల్లో ఉన్నదాన్ని ప్రజలే చెప్తారని మీరు ప్రజల్లోకి వెళ్తారు మళ్ళీ ఇప్పుడు చెప్తారు. దాంతోపాటు మేము చెప్పేది ఏంటంటే అసలు ఈ నియోజకవర్గంలో మేము కులం చూడకుండా, మతం చూడకుండా, అవకడ పార్టీని చూడకుండా ముందు అలా చేయగలిగే వ్యక్తి అసలు అంత మనసు కావాలంటే చాలా పెద్ద మనసు కావాలి. అంత పెద్ద మనసుతో చేసి ఎమ్మెల్యే గారిని దీవించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. దీనిలో ఏమొద్దంటే నాకు తెలిసిన వరకు గ్రామాల్లో తిరుగుతాం కాబట్టి మాకు తెలిసిన వరకు మాకు వ్యతిరేకతగా ఉంది ఎవరంటే అంతకుముందు ప్రెసిడెంట్గానో ఎంపీటీసీగానో పోటీ చేసిన వ్యక్తి ఆ పార్టీ తరఫున గెలవలేక ఓడిపోయి ఉంటే ఆ కక్షతో మేము ఆ పార్టీ తరఫున ఉంటే మళ్ళీ పోటీ చేయడానికి ఉండాలని ఆ కుటుంబాలను ఆపుకోవడం తప్ప మాకుగా శత్రుత్వం కానీ, ఈ ఎమ్మెల్యే గారికి ఈ పని చేయలేదని కానీ, ఈయన లేకపోతే వర్గాలుగా విభజిస్తాడని కానీ ఈయన మీద ఎటువంటి ఇది లేదు. కాబట్టి 30,000 పైసలు ఓట్లతో ఎమ్మెల్యే గారు గెలుస్తారు మా అభిప్రాయం. ఇక్కడ ఎమ్మెల్యే గారు 30,000 చిలుకుతో అంటున్నారు. పైన ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? 175 సార్. దాంట్లో డోకా ఉంది అసలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనే కాదు, ఆయన ఇదివరకే మీరు గమనించే ఉంటారు. అసలు ఈ వర్గాలు లేకుండా ఏ ప్రభుత్వం పరిపాలించింది ఇంతవరకు? వర్గాలు లేకుండా పరిపాలించడం ఎంత గొప్పతనం. ఆయన అంత పెద్ద మనసుతో ఆ పరిపాలన చేయడమే గొప్పతనం. దాన్ని లేకుండా చేయడం వల్లే ఆ పార్టీలు బలహీనపడిపోయినాయి. పేదవాళ్ళ వర్గాలు లేనప్పుడు ఏమవుతుందంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలుగుదేశానికి ఓటేశాను, జనసేనకు ఓటేశాను, అయినా నన్ను పట్టించుకోకుండా నాకు లబ్ధి చేకూర్చాడు కాబట్టి ఈ నమ్మటం ఉండాలని 10% మారితే 175 సీట్లు మాయే. అంటే కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ ఈసారి క్యాబినెట్ ఎక్కనివ్వరు అంటారా? మరి మీ అంటే కాపు నాయకుడే కదా, ఈసారి కాపు నాయకుడు ఎక్కితే కాపులకి ఏమైనా మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? సార్ కాపు నాయకుడే మాకు కూడా అభిమానం ఉంటుంది. నేను అభిమానంతో ఒక మాట చెప్తా. 3 పార్టీలు రాష్ట్రంలో ఉండగా మూడో పార్టీలో ఉన్నారు, నువ్వు 3వ స్థానంలో ఉన్నారు. మన వరకు 3వ స్థానంలో ఉన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయితే మీరు వెళ్ళి జైలు దగ్గర అతని కోసం రోడ్డు మీద పడుకోవాల్సిన అవసరం ఉంది? నువ్వు పార్టీ పెట్టావు, అధ్యక్షుడివి, మేము కూడా గౌరవించేవాళ్ళం. నువ్వుగా పోటీ చేస్తే నువ్వు పోటీ చేయకుండా అతను సపోర్ట్ చేసి అతను పార్టీ బలహీనపడిపోయే స్థితిలో ఆ పార్టీని బలపరిచి ఒక పబ్లిక్ మీటింగ్లో ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే నాకు బూత్ కమిటీలు లేదు, నాకు భోజనాలు పెట్టేవాళ్ళు లేరు, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మనం గెలవమని చెప్పి ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడని చెప్పుకుంటాడా? ఒక ఊర్లో పోటీ చేసి ప్రెసిడెంట్ కూడా చెప్పుకోడు.
నేను అర్హుడిని కాదు, నాకు 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 సమర్థత లేదు, నా ఏమంటే మనుషులు మీరంతా సరిపోను లేరని ఎవరన్నా చెప్తారా? బలంగా ఉన్నామని చెప్పుకుంటూ ప్రతి మనిషిని పోగు చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితిలో ఆయనకు ఆయనే బలహీనపడుతూ ఆయన సపోర్ట్ చేయమని మమ్మల్ని అడుగుతారు ఏంటంటే, మమ్మల్ని కూడా బలహీనపరచడానికి ఆయన అమ్మటెళ్ళి ఆయన బలంగా ఉండి మాకు ఒక మెసేజ్ ఇచ్చాడు అనుకోండి, దాని అమ్మటే వెళ్తాం. ఆయన మెసేజ్ ఏమిస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయమని ఇస్తున్నాడు. మా కాపుల కులానికి పడని చంద్రబాబు నాయుడు చేయడానికి ఏ కాపు కులం ఒప్పుకుంటుంది? ఎందుకు ఇవ్వాలి? నువ్వుగా వస్తే అది అంతేకాదు. దాంట్లో రాష్ట్రంలో ఉన్నవాళ్ళలో ఎవరు బెస్ట్గా పరిపాలిస్తున్నారో వాళ్ళు అంటుంటారు ప్రజలంతా. కులాల కంటే కూడా ముందు కులాన్ని అభిమానించాలంటే నువ్వు వాళ్ళకంటే మెరుగ్గా ఉండాలి. నువ్వు మెరుగ్గా లేకపోగా ఒక పడన కులంతో సపోర్ట్ చేసి ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి నువ్వు చెప్పిన మాట వినాల్సిన అవసరం ఉంది. మా కులంలో చాలామంది ఉన్నారు. అమ్మటి రాంబాబు గారు ఉన్నారు, ఆ ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, నిన్న వచ్చిన నరేంద్ర గారు ఉన్నారు. కులాన్ని తీసుకుంటే కులంలో చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పినట్టు వెళ్తాం. ఇప్పుడైతే సిద్ధం అంటారు. జగన్ గారు మళ్ళీ 175 సీట్లు సిద్ధం అంటారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి పేదవాడికి ఉంది. దాన్ని గెలిపించడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. ఈ పార్టీ అమ్మడి 5 ఏళ్ళు పనిచేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేదవాళ్లలో వర్గాలు చూడకుండా ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అమ్మట పనిచేసినందుకు, అలాంటి ఎమ్మెల్యే అమ్మట పనిచేసినందుకు మాకైతే చాలా గర్వంగా ఉంది. స్వార్థం కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే పదవి కోసమో ఎవరన్నా ఇటు అటు మారొచ్చేమో కానీ స్వార్థం లేకుండా పనిచేయాలనుకునే ప్రతి కార్యకర్త, నాయకుడు, ప్రతి మనిషి ఈ సింహాద్రి రమేష్ బాబు గారు అమ్మట, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మట ఉండాల్సిందే. సార్ మీ పేరు? రేపల దామోదర్. ఏం చేస్తూ ఉంటారు? నేను రొయ్యల చెరువు టెక్నీషియన్గా చేస్తున్నాను. సార్ జగన్ గారు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులకు కానీ, ఇలాంటి రియల్ ఇండస్ట్రీస్ కానీ, ఇలాంటి స్మాల్ ఇండస్ట్రియల్స్ కానీ ఎంతవరకు జగన్ గారు వచ్చిన తర్వాత మంచి జరిగిందంటారు? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే అందరికీ ఉపయోగపడే మనిషి జగన్ అంటున్నారు. ఒక బడ్డీ కొట్టి నడుపుకునే అతను కానీ, ఒక వ్యాపారవేత్త కానీ, ఎవరైనా సరే అంతకుముందు ఆటోలో వాళ్ళు కానీ ఇంతవరకు ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి పథకాలు రాలేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏదో ఒక పథకం కింద జనాలకు ఉపయోగపడే పనులే చేస్తున్నారు కాబట్టి జగన్ మెచ్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేటప్పుడు 2014 నుంచి 2019 కానీ అతను 14 సంవత్సరాలు సీఎంగా చేశాననేసి ఆయన చెప్పిన విధానంలో కానీ, తర్వాత ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత రైతులకు కానీ, చిన్న వ్యాపారులకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు బాగుందా, లేకపోతే జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన సురపాలంగా ఉందండి? ఏం లేదండి, ఒకటే ఆలోచించాలి ప్రజలు కూడా. ఇటువరకు ముసలోళ్ళు వీళ్ళు ఫెన్షన్ తీసుకోవాలంటే ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి ఆ రోజు అవ్వకపోతే మళ్ళీ మరుసటి రోజు రమ్మనేవాళ్ళు. మరుసటి రోజు ఎందుకంటే ఆ వయసు వచ్చిన వాళ్ళు ఫెన్షన్ తీసుకుంటున్నారంటే ఎటు వెళ్ళలేని వాళ్ళు, కదలలేని వాళ్ళే తీసుకుంటారు ఫెన్షన్లు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పొద్దున్నే తలుపు తట్టి వీళ్ళందరినీ అమ్మ మీకు ఇది ఉందా అది ఉందా అని అడిగి మరీ తెలుసుకుని ఆ ఫెన్షన్లో ఇట్లాంటివి ఇస్తున్నారు. ఎవరైనా సరే మంచి చేసేవాళ్ళనే కోరుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంతవరకు ఎప్పుడు ఎవరికి ఇది చేశాననేసి ఎప్పుడు చెప్పుకున్నది లేదు, ఆయన చేసింది లేదు. ప్రజలు ఎప్పుడు చేసేవాళ్ళనే కోరుకుంటారు. చంద్రబాబు ఇది చేశానని ధైర్యంగా చెప్పి ఎలక్షన్లోకి రమ్మనండి, ఎవరు రాలేరు. ఇప్పుడు జగన్ నేను మంచి చేసి ఉంటే రమ్మంటున్నాడు, అందుకే జగన్ని చూస్తున్నారు జనాలు కూడా. వాలంటరీ వ్యవస్థలో ప్రతి వాలంటరీ కూడా ఇంటింటికి వెళ్ళి సరుకులు కానీ లేదా డబ్బులు కానీ ఇవ్వట్లేదు. తన ఇంటికి పిలిపించుకొని అమ్మ మీరు రండి, మా ఇంటి దగ్గరికి రండి, మేము ఇస్తాము అని చెప్పి వ్యాఖ్యలు బయటికి ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, ఇప్పుడు ఏమీ చేయనోడు ఏం చేస్తాడు? కుంటేత్తన అంటే ఒక కుంటేత్తన అంటూ ఉంటాడు, నేను పైకి లేస్తే ఎవరు ఉండరు, నేను కుంటలు వస్తే ఎవరు ఉండరు అని. ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు ఏమీ చేయడు, చేసేవాళ్ళని పట్టుకుని ఏదో ఒకటి మాటలు అంటా ఉంటే జనాల్లో ఒకటే అబద్ధాన్ని 4-5 సార్లు చెప్పి నమ్మిద్దామనే ఉద్దేశంతో ఉంటాడు. కానీ అతను చేయడు, చేసేవాళ్ళని విమర్శిస్తాడు. పోలవరం పైన వైసీపీలో నేను పలానా డేట్ని పూర్తి చేస్తాను అన్న వ్యక్తులు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే విమర్శిస్తున్నారు. నేను పలానా డేట్కి పూర్తి చేస్తాను, ఏది పూర్తి చేయలేదు అనేసి విమర్శను దారి తీస్తున్నారు పోలవరం మీద. దాని మీద మీ ఉద్దేశం ఏమంటారు? ఏమండి, పోలవరం స్టార్ట్ చేసింది ఎన్నో సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచో అది కలగానే మిగిలిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉండి దాన్ని కాలువలు తవ్వించి కొంచెం అతను మొదలుపెట్టాడు. ఇంత తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏది కూడా చంద్రబాబు నాయుడు అనేవాడు ఇంతవరకు ఏదన్నా ఇట్లాంటి ప్రాజెక్టులు ఏదైనా చేశాడా? అతను చేయడు, వేరే వాళ్ళని చేస్తే విమర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా చాలా వరకు కాలువలు కట్టేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. అంటే ఇక్కడ పోలవరంకి వచ్చిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎంలో వాడేసుకున్నారు అనేసి పైన
సెంట్రల్ నుంచి విమర్శలు వచ్చాయి. అదే సెంట్రల్ గవర్నమెంట్తో ఈయన పొత్తు కుదుర్చుకోవడం, నరేంద్ర మోడీ గారిని గో బ్యాక్ అన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, పోలవరం ఉంది, ఆయన చేయలేదు. ఈ చేసే వాళ్ళని పట్టుకుని ఏదో ఒకటి అంటాడు. బస్సుల్లో జనాలను తీసుకెళ్ళి అక్కడికి అంతమందిని తీసుకెళ్ళి ఇది ఒక యాత్ర, ఇదేదో చూపిద్దాం అనుకుని ఆ డబ్బులన్నీ నాశనం చేశాడే కానీ అదే డబ్బుతోటి దాని గురించి ఏదన్నా కొంచెమన్నా పనులు చేస్తే కొంచెమన్నా పనులు జరిగాయి. జనాలను తీసుకెళ్ళి చూపించడానికి అదేమన్నా తాజ్మహల్లోనూ అట్లాంటివి అంటే అండి. అతను ఏది చేయడు, చేసేయన్నీ విమర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఆయన పెట్టుకున్నది ఎందుకనంటే పవన్ కళ్యాణ్తో కూడా పెట్టుకుంటే ఓడిపోతున్నామని తెలిసి మళ్ళీ బీజేపీని కలుపుకుంటే ఏమన్నా ఓట్లు దండుకోవచ్చామనే ఉద్దేశంతో తప్ప అతను ఎటు పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదని తేలిపోయిన తర్వాత బీజేపీతో మళ్ళీ కలిశాడు. బీజేపీనే తిడతా ఉంటాడు, బీజేపీనే కలుస్తూ ఉంటాడు. మళ్ళీ రేపు ఎలక్షన్ అయిపోగానే పవన్ కళ్యాణ్ని బీజేపీని ఎట్లాగో తిడతాడు. ఇది ఎట్లాగో అందరికీ తెలిసిన పనే. కానీ చంద్రబాబుని ఎవరు నమ్మట్లేదు. ఈ జగన్మోహన్ని మరొకసారి సీఎం చేద్దామని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మేనిఫెస్టోలో 5 పథకాలు రిలీజ్ చేశారు. ఉచిత గ్యాస్ అని, మహిళలకు 15,000 రూపాయలు, చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను డబ్బులు వేస్తాను, నిరుద్యోగులకి డబ్బులు వేస్తాను అనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది, లేదంటే జగన్ గారు పెట్టిన నవరత్నాలే ప్రజల్లోనే ఉంటాయంటారు? జగన్ గారు చేశారు కాబట్టి ఏదైనా పథకాల గురించి నవరత్నాలు అన్నారు, అవి ఇంప్లిమెంట్ జరిగినాయి. ఇప్పుడు చంద్రబాబు 66 అబద్ధాలు చెప్పాడు, ఏ ఒకటన్నా చేశాడా? ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్ తీసుకొచ్చి ఆ గ్యాస్ అక్కడైతే ఎట్లయితే వాళ్ళు చెప్పారో అవి అక్కడ గవర్నమెంట్ వచ్చిందో ఆ అబద్ధాలను అన్నిటి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లాంటి జనాలు నమ్మించి మోసం చేద్దామని మరొకసారి కంకణం కట్టుకున్నాడు. అంతేగాని అతను ఏదో చేద్దాము చూద్దాము అనేది కాదు. ప్రజలంటే ఆయనకి లెక్కలేదు. ఏంటంటే ఆయనకల్లా గవర్నమెంట్ కావాలి, ముఖ్యమంత్రి కావాలా, అంతే. ఆయన ఉద్దేశం మరి ఇంకోటి ఉండదు. రేపొద్దున ఇదే ఒకవేళ ఇన్ కేసు గవర్నమెంట్ రాదు, ఒకవేళ వచ్చినా సరే ప్రజలకు మట్టికి లబ్ధి పొందలేరు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటంటే వంగవీటి రంగా గారిని చంపిన పార్టీనే మళ్ళీ ఆయన ఈ కాపు సంఘంలో ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు పిఠాపురంలో నిలబడుతున్నారు. అది చంపిన పార్టీనే మళ్ళీ పొత్తు కుదుర్చుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమంటే రంగా గురించి నాకు అసలు పూర్తిగా తెలియదు అన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎలక్షన్ కోసం, ఎలక్షన్లో ఎట్టగొట్ట గెలుద్దామన్న కోసం, కాపులు ఓటింగ్ కోసం రంగా ఉద్దేశం రంగాని ముందు నుంచోబెట్టి నేను వెనకాల ఉంటానన్నాడు. రంగా ఆశయాలకి పవన్ కళ్యాణ్ ఆశయాలకి చాలా తేడా ఉందండి. రంగా నలుగురు గురించి ఆలోచించామని ఇతనేమో అతను సొంత లాభం కోసం తప్ప ప్రజల కోసం కానీ కాపుల కోసం కానీ ఎక్కడా ఆయన ఉపయోగపడింది లేదు. ఎట్లాంటి గొడవలు జరిగినా సరే వాటిలో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. కానీ రంగా ఫోటో మట్టి పెట్టుకుంటాడు, అన్నీ చెప్పేవన్నీ రంగాలాగా చేద్దాం అనుకుంటాడు. అతని కాళ్ళ మీద అతనే సరిగ్గా నుంచోలేని వ్యక్తి రంగా గురించి మాట్లాడే అర్హత మట్టికి పవన్ కళ్యాణ్కి లేదండి. ఇప్పుడు వంగవీటి నరేంద్ర గారు అదే వైసీపీలో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి నిన్న వైసీపీలో జాయిన్ అయ్యారు. అదే వంగవీటి నరేంద్ర గారు. మళ్ళీ ఈ పక్కన ముద్రగడ పద్మనాభం గారు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. అదే కాపు సంఘాలు వైసీపీని నమ్ముతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడి ఎంతవరకు గెలుస్తారంటారు? ఏం లేదండి, డబ్బులు మేనేజ్ తోటి గెలుద్దామన్నా చూస్తున్నాడే కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురంలో ఓడిపోతాడు. ఎందుకనంటే కాపులకి తను చేసింది ఏమీ లేదండి. వంగవీటి నరేంద్ర, ముద్రగడ్డ పద్మనాభం గారు ఇట్లాంటి వాళ్ళు పెద్దలు ఆలోచన చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారు కాబట్టి ఇందులోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి? ఒక్క మీటింగ్లో ఒకటి చెప్తాడు, ఇంకో మీటింగ్లో ఇంకోటి చెప్తాడు. 3 మీటింగులు కలిపేసి వెనక తిరిగి చూసుకుంటే అతనే 100 అబద్ధాలు చెప్పుంటాయి, ఒకటి కూడా నిజాలు ఉండవు. పవన్ కళ్యాణ్ చేసే అన్ని చంద్రబాబుని ముఖ్యమంత్రి చేద్దామనే తప్ప అతనికి ఎటువంటి ఆలోచన లేదు, అసలు రాజకీయ అవగాహన కూడా లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో గెలిపిస్తే లేదంటే కుప్పంలో ఓడిపించేస్తే ఈ సీఎం పదవి కుప్పం నియోజకవర్గం నుంచి ఓడిపించే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపిస్తే ఇంకా సీఎం పదవి నుంచి ఇంకా ఏకంగా చంద్రబాబు నాయుడు గారు తప్పుకుంటారు. అదే కాపు నియోజకవర్గంలో 24 సీట్లకే పరిమితం అయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తారు? ఏం లేదండి, కుప్పంలో ఈసారి ఖచ్చితంగా
ఈ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు. ఎందుకంటే కుప్పం ప్రజలకి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఆయన చేసింది ఏమీ లేదు. మొన్నే చూశారు, ఏదో కాలువలు అవి తవ్వించారు. అంతకుముందు ఆయన ఏదైనా చేద్దాం ఉద్దేశం ఉన్నట్టయితే కుప్పం ప్రజలు ఇప్పుడు మొన్న లోకల్ ఎలక్షన్ జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం అన్నీ వైసీపీయే అక్కడ గెలుచుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ 24 సీట్లు ఇచ్చారు, దాన్ని 21 పరిమితం అయింది. రేపు ఎలక్షన్కి వచ్చేది ఇంకా సీట్లు గొడవ ఇంకా తేలల. అది తేలేటప్పటికి 18 వస్తాయో మరి ఎన్ని వస్తాయో కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం ఖాయం. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కూడా చంద్రబాబే తీసుకుంటాడు. ఎందుకంటే నాకు ఒకవేళ ఏదన్నా ఇబ్బంది జరిగితే పవన్ కళ్యాణ్ తోటి నాకు ఇబ్బంది జరుగుద్ది, సగం సగం ఇవ్వాల్సి వస్తుందేమోనని సీఎం పదవి. అందుకని కేవలం చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు. అది మట్టి కష్టం. రమేష్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యేగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు అదే స్థానిక ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేయబడుతున్నారు. ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీతో రమేష్ బాబు గారిని గెలిపిస్తారు ఇక్కడున్న స్థానిక ప్రజలు? ఏమండి ఒకటేనండి, గెలవక ముందు గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా ఆయన ఇంటి దగ్గర కూర్చుంటాం, ఆఫీస్ దగ్గర కూర్చుంటాం ఆయనకి తెలియదు. ఎప్పుడు ప్రజలతో మమేకమై ఆ కాలం బాగోలేదు ఇది బాగోలేదు అంట జనాల మధ్యలోనే ఉన్నాడు ఆయన. ఎందుకనంటే ప్రజలకు కూడా ఇటువరకులాగా మనం వెళ్ళి ఇంటికి వెళ్ళి పలానా వాళ్ళకి ఓటేయమంటే అట్లా వేసే పరిస్థితిలో లేరు. ఇప్పుడున్న జనం బాగా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన చేస్తున్నారు. మా ఇంటికి ఏదన్నా వచ్చిందా, ఇప్పుడు అవనగడ్డలో ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు లేకపోతే సింహాద్రి రమేష్ గారు వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్గా ఉంటారని వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈయన రోజు తెల్లారేసిన కాడి నుంచి జనాల మధ్యలో ఉంటున్నాడు. ఖచ్చితంగా ఈయన్ని కిందటిసారి కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా 150 పైన వస్తాయని ఈసారి ఆశిస్తున్నాం. సార్ మీ పేరు? నా పేరు కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు. నేను ఏఎంసీ చైర్మన్, అవనగడ్డ కాన్స్టిట్యున్సీ మార్కెటింగ్ కమిటీ. సార్ ఇక్కడ మీరు చైర్మన్గా ఒక తక్కువ అంటే అలా అని కాకుండా ఒక నిమ్న వర్గాల నుంచి తక్కువ కులానికి మీకు చైర్మన్గా ఓసీ నుంచి ఎస్సీ కేటగిరీకి ఒక చైర్మన్గా ఇచ్చారు. ఉన్న 14 నుంచి 19 వరకు ఒక ఓసీ క్యాడర్ వరకే ఒక చైర్మన్ పదవిని అంటగట్టారు అనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా కాదండి, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఏ నాయకుడు కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ పోస్టులో 70% రిజర్వేషన్ చేసి మా ముఖ్యమంత్రి గారు చేయడం, దాన్ని మా ఎమ్మెల్యే గారు ఈ జీవితాలోకాలు అమలు చేయడం, ఇది భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా మనం చెప్పుకోవాలండి. ఎక్కడైనా కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత పథకాలు కానీ, సంక్షేమ వ్యవహారాలు కానీ, విద్యా విధానంలో కానీ, ఉద్యోగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందడానికి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. 4 షిప్పింగ్ హార్బర్లు కట్టారు. ఒక 10 షిప్పింగ్ హార్బర్స్, 4 పోర్టులు కట్టారు. భారతదేశంలో ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. అంటే ఇదంతా నరేంద్ర మోడీ గారే చేశారు. 17 కాలేజీలు కానీ లేకపోతే షిప్పింగ్ హార్బర్స్ కానీ ఎన్డీఏ ప్రభుత్వమే చేసింది. ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం కానీ ఎలాంటివి ఏమీ చేయలేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే వాళ్ళు ఇచ్చారు, మిగతాదంతా ఎన్డీఏ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఉండదు కదండి. సెంట్రల్ గవర్నమెంట్ అనే స్టేట్ గవర్నమెంట్ కట్టించుకున్న ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్ వసూలు చేస్తుందా? అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా కంబైనింగ్గా చేయాల్సింది. అన్ని ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి. ఆ గవర్నమెంట్ చేసింది, ఈ గవర్నమెంట్ చేసింది అని చెప్పడానికి దానిలో ఇది లేదు. సంక్షేమ పథకాలతో పాటు మా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సచివాలయాలు ఉన్నాయి. సచివాలయంలో 1,50,000 రూపాయలు, 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? అది ఉద్యోగాలు కాదా? ఎన్ఎంఆర్లు ఉన్నారు. ఇలాంటి పోస్టులన్నీ చూసుకుంటే 5 లక్షల వరకు ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలు కల్పించారు. ఉద్యోగాల విషయంలో ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సంవత్సరంలో 1,50,000, 1,20,000 పైచిలకు ఉద్యోగాలు తీశారు. మిగతా 4 సంవత్సరాలు అందరూ నిరుద్యోగులు ఎక్కువైపోయారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు ఆంధ్రప్రదేశ్లో అనేసి విమర్శలు తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ. సార్ ఒక విషయం చెప్పమంటారా? ఒక ఫ్యాక్టరీ పెట్టారండి. ఆ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేస్ నడుతుంది. అదే మా ముఖ్యమంత్రి గారు ఒక గవర్నమెంట్లోనే పర్మనెంట్ పోస్టులుగా సృష్టించారు. కాంట్రాక్ట్ బేస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో మినిమం వేజెస్ 11,000 రూపాయలు ఇస్తారు.
ఇష్టం ఉంటే కాంట్రాక్టర్ ఉంచుకుంటాడు, లేదా బయటికి తీసేస్తాడు. పర్మనెంట్ పోస్టులు ఇవ్వడం కరెక్టా, గవర్నమెంట్ పోస్టులు ఇవ్వడం కరెక్టా, ప్రైవేట్ పోస్టులు ఇవ్వడం కరెక్టా? అది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఒక హెచ్ఆర్ మేనేజర్గా చేసి ఉన్నాను. నేను హెచ్ఆర్ మేనేజర్గా చేసిన ఇండస్ట్రీలో ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటారు? అవుట్ సోర్సింగ్ వచ్చింది. గవర్నమెంట్ ప్రైవేట్ అవుట్ సోర్సింగ్ ఉన్నదాన్ని పర్మనెంట్ చేశారు మా ముఖ్యమంత్రి గారు. అలాంటివి ఎవరన్నా చేయగలిగారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అవుట్ సోర్సింగ్ అయినా కానీ లేదంటే ప్రజెంట్ మనకు నడుస్తున్న నిరుద్యోగం గురించి కానీ, చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఆంధ్రప్రదేశ్లో, నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది. అభివృద్ధి మీద ఏమి, సంక్షేమ పథకాలే ఓన్లీ ముఖ్యం, అభివృద్ధి మీద ఏమీ ఫోకస్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే 5 ఏళ్ళైనా అభివృద్ధి మీద ఏమైనా ఫోకస్ చేస్తారా, లేదంటే టీడీపీకి పట్టం కడతారా అనేసి ప్రజలు ఏమైనా ఆరోపణ చేస్తారు? లేదండి. ఇప్పుడు మన పోర్టులు కట్టారు. ఈ పోర్టులు ఇవన్నీ హార్బర్స్ ఉన్నాయి. వీటిలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? ఇప్పుడు మన మచిలీపట్నం మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజీలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? పోర్టులో ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు ఒక పోర్టు డెవలప్ అయితే ఎన్ని పోర్టులు ఉంటాయి, ఎంతమంది డెవలప్మెంట్ అవుతారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకైతే ఇప్పుడు బాంబే ఉంది. బాంబే ఏ విధంగా డెవలప్ అయింది? మన గుజరాత్ రాష్ట్రం ఉంది, అది ఏ విధంగా డెవలప్ అయింది? ఇప్పుడు మనకి రాష్ట్రాన్ని విడగొట్టి మనకు పంపించారు. ఆయన హైటెక్ సిటీ లాగా నేను అది కడతాను ఇది కట్టడానికి అనేది చాలా తప్పు. అది ఎందుకంటే అది 50-70 సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూ హైదరాబాద్ వచ్చింది. ఇది మనం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఆయన ఒక సీనరీ చూపించాడు మనకి. అదే మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే కరోనా వచ్చింది, 2 సంవత్సరాల కరోనాలో ఆయన చేసింది 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది. దాన్ని మాకు పోటీ అనేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అంటే టీడీపీ ప్రభుత్వం 3 రాజధానుల విషయంలో చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక రాజధాని ప్రతి రాష్ట్రంలో ఉంది. 3 రాజధానుల విషయంలో ఎక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, వైజాగ్లో ఏమో అక్కడ ఎగ్జిక్యూటివ్, ఇక్కడేమో లెజిస్లేటివ్, ఇక్కడేమో మేనేజ్మెంట్ అని చెప్పి 3 రాజధానులు తీసుకొస్తున్నారు. దాని మీద ఏమో ఒక రాజధాని ఉంటే బాగుంటుంది, 3 రాజధానులు ఎందుకు అంటే హైదరాబాద్ లాగా ఒకే రాజధాని ఉంచి మొత్తం అంతా డెవలప్ చేస్తే ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ మిగతావన్నీ వస్తాయని చంద్రబాబు గారు ఆరోపణ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ రావడానికండి 3 ప్రాంతాలు. ఎందుకంటే ఇంతకుముందు మనకి కర్నూలు రాజధాని ఉండేది, కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళింది. ఆ విధంగా జరగకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది మా ముఖ్యమంత్రి గారి ధ్యేయము. అంతేగాని ఇప్పుడు మనకి లెజిస్లేషన్ ఉంది, మన తాడేపల్లి దగ్గర డెవలప్మెంట్ జరుగుతుంది, విజయవాడ జరుగుతుంది. అలాగే వైజాగ్ ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీ డెవలప్ అయ్యింది. ఆ మెట్రోపాలిటన్ సిటీలో ఏంటంటే మనకి టూరిజం కానీ అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. మనకి అక్కడ కర్నూలు చాలా లోతట్టులో ఉన్నాయి. అది దాన్ని కూడా ఏంటంటే న్యాయ రాజధాని చేసి 3 రాజధానులు చేస్తే 3 ప్రాంతాల వాళ్ళకి సమానంగా చూడాలనేదే మా ముఖ్యమంత్రి గారి ధ్యేయం. ఇక్కడ రమేష్ బాబు గారి ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలనుకుంటున్నారు? మా రమేష్ బాబు గారు అయితే 30,000 మెజార్టీతో గెలిపించుకున్నామండి. మా రమేష్ బాబు గారికి కష్టపడి పనిచేసే వ్యక్తి ఆయన. ప్రజల్ని దగ్గరకు నుంచి చూస్తాడు ఆయన. ఎందుకంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందుండి నడిపిస్తాడు. ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు కూడా ఒక లీడర్ని తీసుకుని వెళ్ళాల్సినంత అవసరం ఉండదు. ఆయన డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికి ఏది కావాలని అప్పుడే ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేయడంలో కానీ, కరోనాలో కూడా వేరే పార్టీ వాళ్ళకి జరిగితే అది కూడా పార్టీతో సంబంధం లేకుండా ఆయన సేవ చేశారు. ఈ నియోజకవర్గంలో రమేష్ బాబు గారికి తిరుగులేని నాయకుడు ఆయనేనండి. వేరే ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ వీళ్ళందరూ ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయేవాళ్ళే. ఆయన స్థానికంగా ఇక్కడుండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నాడు. ఎందుకంటే 5 years ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన వెనకాల మేము తిరిగాము. ఆయన ప్రతి గడపకి వెళ్ళి ప్రతి సమస్యను కూడా అక్కడే పరిష్కరించి చేసిన గొప్ప వ్యక్తి ఆయన. ఏంటంటే 22A అని మాకు కోడూరు మండలంలో 10,000 ఎకరాల పైచిలుకున్న దాన్ని అన్నిటికీ మా ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక జీవో తీసుకొచ్చి అందరికీ రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చేశారండి. అదేవిధంగా అది ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట. ఇప్పుడు ఇక్కడ కూడా డయాలసిస్ సెంటర్ పెట్టించారు హాస్పిటల్లోను. 8 కూడా ఆయన టెండర్ కూడా దాకా వచ్చింది. ఇది మా రమేష్ గారి హయాంలోనే జరిగింది. కోడూరు రోడ్డు కూడా వర్క్ జరుగుతుంది. ఆయన కష్టపడి పనిచేసి ఆయన దివితాలోకలో గొప్ప నాయకుడు. ఆయన చేస్తున్న సేవ బట్టే మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. పేద బడుగు వర్గాల ప్రజలు కూడా ఆయనకు తోడుగా ఉండి ఆయన అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను అవనగడ్డ మండలం జడ్పీటీసీని. జడ్పీటీసీగా మీరు ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేశారంటారా? ఖచ్చితంగా చేశానండి. ఈ నియోజకవర్గం నా మండలంలో వచ్చేసరికి
నేను జడ్పీటీసీకి ఇది రెండో సంవత్సరం రన్ అయిపోయింది, 3వ సంవత్సరం అడుగుపెట్టాం. ఇప్పుడు వరకు నేను ఫస్ట్ ఇయర్ ఏమో 20 లక్షలు తీసుకొచ్చాను, సెకండ్ ఇయర్ 20 లక్షలు తెచ్చాను. నెక్స్ట్ ఈ రెండింటి కంబైన్డ్గా అవనగడ్డ డిఎస్పీ ఆఫీస్ రోడ్లో మా జడ్పీ స్థలంలో 1,05,00,000 పెట్టి ఒక కాంప్లెక్స్ తీసుకొచ్చాం. ఆ రోజు అట్టాగే కాంప్లెక్స్ తీసుకొచ్చిన రోజు, శంకుస్థాపన చేసిన రోజు కొందరు ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఇది శిలాఫలకాలకే పరిమితం, ఇది గ్రౌండ్ అవ్వదని చెప్పి అన్నారు. దాన్ని తలదన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో, మా చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారి సహకారంతో అది వాళ్ళు పూర్తి చేసి మొన్నే ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది. అది దానికి ఎస్టిమేట్లో కొంచెం తగ్గితే దానికి కూడా ఇంకో 24 లక్షలు యాడ్ చేసి దగ్గర 1,30,00,000 రూపాయలు పెట్టి అది ఆ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఈ జిల్లాలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఒక పార్టీకి అతీతంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే న్యాయం చేస్తున్నారు, మిగతా వ్యక్తులు ఎవరికి న్యాయం చేయట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్? అసలు ఆ ఆరోపణే తప్పు. అసలు ఇప్పుడు ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకే న్యాయం జరుగుతుంది, బయట వాళ్ళకి న్యాయం జరగలేదు అనేది అది కరెక్టమైన మాట కాదు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, వర్గం చూడడం. ఆ మాటలోనే తెలిసిపోతుంది. ఇవాళ మేము జడ్పీటీసీగా ఉన్నా, సర్పంచ్గా ఉన్నా, ఎంపీటీసీగా ఉన్నా, ఎవరేమైనా ఉన్నా ఇవాళ అర్హులైన ప్రతి వాళ్ళకు కూడా వాలంటీర్ ద్వారా లేదనుకుంటే సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళకి చేరాల్సిన ప్రతి పథకం కూడా పూర్తి స్థాయిలో చక్కగా వాళ్ళ చేరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇవాళ పేద ప్రజలు, అట్టడుగునున్న ప్రజానీకం హర్షిస్తుంది. అంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఏం ఆరోపిస్తుందంటే ఇక్కడ ఉన్న జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఏంటంటే లోకల్ నాయకులకి మాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి అన్నీ కట్ చేసేస్తున్నారు, ఒక పెన్షన్ రావట్లేదు, ఇలాంటివి ఏమీ రావట్లేదు, కరెంటు బిల్లు కానీ 150 యూనిట్లు కానీ పెంచినా ఒక 150కి తక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందట్లేదని ఆరోపిస్తున్నారు. లేదండి, ఇక్కడ ఒకటి జడ్పీటీసీ చెబుతానో, మీకు కింద కూడా చెప్పాను, జడ్పీటీసీ చెబుతానో, ఒక ప్రజాప్రతినిధి చెబుతానో ఇవాళ అది ఆపే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే పచ్చకామెలోడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 ప్రభుత్వంలో వాళ్ళు చేసిన జనభూమి కమిటీలు, నీరు చెట్టు కింద వాళ్ళు తవ్వుకున్న మట్లు, చెరువులు, ఆ కమిటీలో ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి ఆ కమిటీలో ఉన్న నాయకులు, ఆ లోకల్గా ఉన్న వాళ్ళ చుట్టాలకో లేదా వాళ్ళ కార్యకర్తలకో లోన్లు ఇవ్వటం, అలాగే కార్పొరేషన్ లోన్లు ఇవ్వటం, అలాగే నీరు చెట్టు కింద అనేకమైనటువంటి చెరువులను తవ్వేసుకుంటాం. తాడి చెట్టు లోతు గంటసాలు మేము వెళ్ళినప్పుడు చూసాం, గంటసాలు తాడి చెట్టు లోతు తవ్వేసేసి ఆ కార్యకర్తలు అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆ పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మార్పు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాడు. చక్కగా ట్రాన్స్పరెన్సీగా డైరెక్ట్ అకౌంటు, బెనిఫిషరీ టు అకౌంట్లోకి వేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. ఒక రూపాయి కూడా మిస్లీడ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళ మా ఇంటికి వచ్చో లేదా నా దగ్గరికి వచ్చి నాకు ఈ ఫంక్షన్ రావట్లేదు, అయ్యా ఈ ఫంక్షన్ చెప్పు, లేకపోతే ఈ చేయూత రావట్లేదు, ఈ అమ్మఒడి రావట్లేదని నాకు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ వ్యవస్థను, ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సిస్టమ్ వాళ్ళని చూసుకుంటుంది. ఎవరైతే అర్హుతుందో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ అమౌంట్ పడుతుంది. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత కొన్ని వేల రూపాయలు వాలంటరీ వ్యవస్థకి అన్ని వృధాగా ఇస్తున్నాము అనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలకు ఎంతవరకు చేరుకుంటుంది అంటుంది వాలంటీర్ వ్యవస్థ? ఏమండి, ఇవాళ ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ అదే ప్రతిపక్షం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఇంటికి రావట్లేదా? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వాలంటీర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో అర్హత ఎవరికైతే ఉందో, ఏవైతే డబ్బులు వస్తాయో అని ప్రజెంట్ అందరి దగ్గరికి వెళ్ళిపోయి ప్రతిదీ పెట్టి వాళ్ళకి అకౌంట్ ద్వారా వాళ్ళకి అమౌంట్ వేయట్లేదా? నెక్స్ట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి మాట్లాడాలని ఒక వేరే ఆలోచనతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద చవాకులు పేలుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా ట్రాన్స్పరెన్సీగా ప్రజలందరికీ ఏ విధంగా అయితే మనం లబ్ధి చేయాలనుకున్నాడో అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థని, ముఖ్యంగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థని తిట్టాకి వీళ్ళకి నోరు ఎలా వస్తుందండి? ఇదే వాలంటీర్ వ్యవస్థ కరోనా టైంలో మనకు బయట నుంచి ఎవరు వచ్చారనేది వాళ్ళ క్లస్టర్లో ఉన్న 50-60 ఏళ్లలో ఐడెంటిఫై చేసి పలానా హైదరాబాద్ నుంచి ఆయన వచ్చాడు, ఢిల్లీ నుంచి ఆయన వచ్చాడు, బెంగళూరు నుంచి పలానా ఆయన వచ్చాడు అని చెప్పి తీసుకుని హోమ్ క్వారంటైన్లో పెట్టుకుని వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా తీసుకుని వాళ్ళకి మెడిసిన్ తీసుకుని టెస్టులు చేసి పాయింట్అవుట్ చేసి వాళ్ళు ఎన్ని సేవలు వాళ్ళ ప్రతిదీ కూడా ప్రతి ఇంటికి కూడా ఫంక్షన్ ఇవ్వటం కానీ, ఏకూజామని వెళ్ళి ఫంక్షన్ ఇవ్వటం కానీ అలాంటి బోర్డులు ఉన్నాయి, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇవాళ ఏమి లేక వాళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్న చుట్టూ నాగాలంక కానీ, కృష్ణా నుంచి వచ్చే ఇసుక కానీ, ఈ రమేష్ బాబు గారు కానీ, లోకల్ నాయకులు కానీ ఇసుక మీద
చాలా ఆరోపణలు వస్తున్నాయి. అంటే మాఫియా చేస్తున్నారు, బయటికి తరలిస్తున్నారు, ఎక్కువగా అంటే సొమ్మునంతా వీళ్ళే లోపల వేసుకుంటున్నారు అని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి ఈ ప్రతిపక్ష నాయకులకు సిగ్గు ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఒక ఒక ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ ద్వారా వాళ్ళు తీసుకుని ఆ ఏజెన్సీ ద్వారా ఇసుక అనేది వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు గవర్నమెంట్కి కట్టి. ఇవాళ ఎమ్మెల్యేనో లేదనుకుంటే ఎమ్మెల్యే కింద ఉన్న చోట నాయకులు ఇసుక తీసుకెళ్తాకో లేదనుకుంటే బుసుకు తోలుతాకో ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్స్ లేవు. అలా గవర్నమెంట్ కూడా ఊరుకోదు. ఈసారి రమేష్ బాబు గారు 2 ఓట్ల మెజారిటీతో గెలుస్తారనుకుంటున్నారు. మొన్న ఈ సందర్భంగా మొన్న మా మిత్రులు అడిగితే కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ బాపట్లలో తిరుగుతూ ఉండగా నేను వెళ్ళి కలిసి ఆ రోజు చెప్పా 20,000 మెజార్టీ పైన వచ్చిందండి మా ఎమ్మెల్యే గారికి. జగన్ గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది సార్ అని చెప్పాను. అదే రిపీట్ అయ్యి రేపు మొన్న 19 ఎలక్షన్ కూడా 20,773 ఓట్లు మాకు వచ్చినాయి. ఈసారి కూడా గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయో అంతకంటే ఎక్కువ ఓట్లు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను పలానా చేస్తానని చెప్పి జనాన్ని నమ్మించగలిగాడు. నమ్మించి ఇవాళ ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళకి అమౌంట్ వేయగలిగాడు, నమ్మారు. మళ్ళీ మాకు ఖచ్చితంగా 2024లో దానికంటే ఎక్కువే మెజార్టీ 25,000 నుంచి 30,000 మెజార్టీ మాకు వస్తుందని సందర్భంగా చెప్తున్నా. జగన్ గారు వచ్చిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ మిగతా వగేరా విషయాలు ఏవైనా కానీ వచ్చిన తర్వాత చాలామంది వ్యాపారస్తులు దెబ్బతిన్నారనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాంటిది ఏం లేదండి. జగన్ వచ్చిన తర్వాత అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. ఆయన ప్రభుత్వ పరంగా కూడా ఎన్ని బిజినెస్లో చూసినా ఆర్బీకేలో కానివ్వండి, మామూలు వాటిలో కానివ్వండి, ఏం చేసినా కూడా బిజినెస్లు మామూలుగానే ఉన్నాయి. రైతు పరంగా వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళకు ఉంటారు, మాకుండే వ్యాపారాలు మాకుంటాయి. కానీ దాంట్లో డిఫరెన్స్ అనేది ఏమీ లేదు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 కూడా చాలా బాగున్నాయి. దాని గురించి ఆలోచించాల్సిన క్వశ్చన్ లేదండి. అభివృద్ధి అంటే ఇప్పుడు 3 రాజధానులు, మన ఏపీకి రాజధాని లేదు, ఒక అమరావతి రాజధానిగా నిర్మించినప్పుడు ఇప్పుడు మేము జగన్ గారు వచ్చిన తర్వాత 3 రాజధానులన్నీ పెట్టిన తర్వాత అభివృద్ధి లేదు, రాజధాని లేదు అనేసి విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు కరెక్టే కాదు. రాజధాని అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే డిక్లేర్ చేసి చెబుతున్నారు అమరావతి రాజధాని అని. ఇంకా రాజధాని దాంట్లో మార్పు ఏముంటుంది? దాని గురించి మార్పు ఏమీ లేదు అసలు. అయితే పరిపాలన వికేంద్రీకరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు 3 చోట్ల రాజధానులు పెట్టి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మార్గంలో ఉన్నారు. అది ఒక పద్ధతి, మంచి పద్ధతి. అది అంటే చంద్రబాబు గారు ఒకే దాని మీద హైదరాబాద్ డెవలప్ చేసిన దాని మీద ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ, ఏపీ విడిపోయింది అంటారో, అదే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ఒకటే డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ ఉత్తరాంధ్ర కానీ ఇటుపక్క రాయలసీమ కానీ విడిపోయే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారా? అవి జరిగే పరిస్థితి ఏం కాదండి. విడిపోవటం అనేది కేంద్రం దాని దృష్టిలో జనాభా పెరుగుదల, జనాభా గణాన్ని బట్టి వాళ్ళు డివిజన్ చేస్తారు. కానీ ప్రతిసారి ఎడగొట్టుకుంటూ పోవడం అనేది ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఏంటంటే 3 రాజధానులు పెట్టి 3 ఏరియాలని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం. మంచి ఆ కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్ కాబట్టి అది చాలా బాగుంటుంది. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు బాగున్నాయా, లేదంటే గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ బాగున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన తర్వాత పథకాలు బాగున్నాయండి. అంతేగాని అంతకుముందు ప్రభుత్వంలో పథకాలు అనేవి పెద్ద కరెక్ట్ ఏం కాదు. పథకాలు లేవు కదా. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం 5 మేనిఫెస్టోలో 5 పథకాలను ఏర్పాటు చేసింది. ఉచితంగా 3 గ్యాస్ బండ్లని, మహిళలకు ఉచిత బస్సు అని, 15,000 రూపాయలు వేస్తానని, నిరుద్యోగులకి 1,500 రూపాయలు నెలకు చొప్పున వేస్తాననేది. అవేమైనా ప్రజలకి మళ్ళీ మభ్యపెట్టే సూచనలు ఏమైనా కనబడుతున్నాయి అంటారా? అది అంతా ఫేక్ అండి. అసలు వాళ్ళ మేనిఫెస్టో అనేది చెబుతారే కానీ తర్వాత తీసి పక్కన పారేస్తారు. దానివల్ల ప్రజలకు వనగూడేది కానీ ఊరికేది కానీ ఏమి ఉండదు. అది ఉపయోగపడే విధానం ఏం కాదు అసలు. అది దాన్ని ఎవరో ప్రజలు నమ్మరు. అంటే 3 ప్రభుత్వాలు కలిసి ఏకదాటిగా ఇప్పుడు ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. జగన్ గారు ఒక్కళ్ళే 175 నియోజకవర్గాల్లో సీట్లు కూడా కేటాయించడం జరిగింది. ఈ నియోజకవర్గం అవనగండి నియోజకవర్గంలో రమేష్ బాబు గారికి ఎమ్మెల్యే గతంలో కూడా ఆయనకే ఇచ్చారు, ఇప్పుడు ఆయనకి ఇచ్చారు. రమేష్ బాబు గారు వచ్చిన తర్వాత అవనగడ్డ కానీ, నాగాలంక కానీ చుట్టు ప్రాంతాల్లో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? అభివృద్ధి అనేది డెవలప్మెంట్ బాగా జరిగింది. అన్ని రకాల సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ రోడ్లు కానివ్వండి, ఏ పనైనా ఎమ్మెల్యే గారికి మనం కనుక డైరెక్ట్గా మనం ఫోన్ అనేది చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతారు.
ఆయన విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ విధానంలో మాకు ఇలా ఫలానా పని ఉందండి ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే వెంటనే అప్పుడు అయ్యిద్ది అనుకోండి మీ మొహం చెబుతారు అయిపోద్దని, అవదనుకోండి అది నీ వల్ల కాదమ్మా అని చెబుతారు. కానీ నిర్మోహటంగా చెప్పే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అందులో మోహటమే లేదు. ఆయనే గెలుస్తాడు. ఈ ఎలక్షన్లో సిద్ధమని ఆయనే రెడీగా ఉన్నాడు. అపోజిషన్ పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేటే లేడు ఎంతవరకు, ఇంకేముంటుంది. ఈ అవనగడ్డలోని జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. ఇంకా ఇంకా అటు ఇటు ముసుగులాడుతున్నారు టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన కానీ. ఎవరు నిలబెడితే బాగుంటుంది, ఎవరిని రమేష్ గారు అంటే రమేష్ గారు అన్ని సంసిద్ధమై ఉన్నారంటారా? అందుకే భయపడుతున్నారంటారు అవతల పార్టీ వాళ్ళు. అసలు ఆ విషయం మనం చెప్పడానికి అది నో కామెంట్ అండి. ఏకగ్రీవంగా ఎప్పుడైనా రమేష్ గారి గెలుపు, రమేష్ గారి నిలబడటం అనేది డిసైడ్ అయిపోయింది. కాబట్టి మనం అవతల ఏ క్యాండిడేట్ పెట్టినా ఉపయోగం లేదు. మనం చెప్పాల్సిన దాని గురించి విషయం లేదండి. అది రమేష్ గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక తరలింపు విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆరోపణలు అనేది అసలు కరెక్ట్ కాదండి. అది ఇసుక తరలింపు అనేది ఇక్కడ మా ఏరియాలో ఎక్కడ లేదు. మా బాగా రివర్ సైడ్ ఏరియా, బాగా లోతున్న రేవు. ఏంటంటే అది ఎవరో కొంతమంది గిట్టిన వాళ్ళు, రకరకాల వాళ్ళు అలాంటి కామెంట్లు చేస్తారు కానివ్వండి. మా ఏరియాలో ఇసుక తరలింపులు అలాంటివి ఏం లేవు. బుసక అనేది మాత్రం రైతు పరంగానే తోలుకుంటున్నారు, కానీ దాంట్లో అవినీతి అనేది ఏం లేదు అసలు. ఇసుక గత 2.5 ఏళ్ళలో కరోనా టైంలో కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఇసుక లేకుండా తాపి పనుల్లో కానీ ఎలక్ట్రికల్ వర్క్ వాళ్ళే కానీ ప్లంబింగ్ వర్క్ వాళ్ళే కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇసుక రేటు అమాంతంగా పెంచేశారు. అదే టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు అలాంటివి ఏమీ లేవని విమర్శలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు పెంచేశారు అన్నది కరెక్టే కాదండి. అది ఇసుక రేట్ అనేది ఎప్పుడు కంటిన్యూషన్గా ఒకే రేట్ ఉంది. ఇసుక టన్ను అనేది 750 రూపాయలు కోరిలో డైరెక్ట్గా ఏ పార్టీ అయినా కొనుక్కుంటామేనండి. దానికి మనం వెళ్ళే ప్రదేశాలను బట్టి కిరాయిలు తేడా ఉంటాయి. ఇప్పుడు నాగాలంకి వచ్చింది అనుకోండి ఒక కిరాయి ఉంటుంది, అది ఇంకా కిందకి వెళ్ళింది అనుకోండి ఇంకో కిరాయి ఉంటుంది. అమ్మో నాగాలంకలో 3000 రూపాయలు, మా దీనికి వచ్చి 7000 రూపాయలు కొంటున్నారు అనేది కరెక్ట్ కాదు కదా. అది విధానం. అది ఈసారి రమేష్ బాబు గారిని ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించగలనుకుంటున్నారు? గతంలో 21,400 చిల్లర వచ్చినట్టు ఉన్నాయండి. ఈసారి మినిమం 40,000 వరకు వస్తాను. అంటే రెండు పార్టీలు కలిసాయి కదా, ఈసారి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఎన్ని పార్టీలు కలిసినా రమేష్ గారి విజయం తథ్యం. ఫుల్ మెజారిటీతో వస్తారో ఆయన అన్నిటికీ సిద్ధం. అది ఓటర్లందరూ కూడా రమేష్ బాబు గారిని గెలిపించాలని సిద్ధంగా ఉన్నారు. ఈసారి పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అది నేను అంత అంచనాగా చెప్పలేనండి. అంటే ఆయన 175 సీట్లకి 175 అంటున్నారు. అంటే ప్రజల తీర్పు ప్రకారంగా ఆయన సీట్లని నిర్ణయం ఉంటాయి కదా. మేము ఒక కాన్సన్ట్రేషన్లో చెప్పలేం కదండి. ఆయన 175/175 అంటున్నారు. గట్టిగా వచ్చినా రావచ్చు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయం మీద పెట్టిన దృష్టి, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దృష్టి ఎలా ఉందండి? ఆయన జనభూమి కమిటీల మీదే పెట్టాడు. చంద్రబాబు జనభూమి కమిటీలు, ఆ జనభూమి కమిటీలకే ఇప్పుడు జనం చూస్తున్నారు. ఆ పార్టీ నాయకులు ఆ జనభూమి కమిటీలు రావాలి, దోచుకు తినాలి. ఈ జగన్ గారు పెట్టిన పథకాలు అన్నీ బ్యాంకులో నొక్కి ఖాతాలో పడిపోతున్నాయి. వాళ్ళు బాధపడిపోతున్నారు. కమిటీలు పెడతారు, ఇవన్నీ తీసేస్తాం ఖాయం. అందుకే ఈ ఆరోపణలన్నీ టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేసేది. అందుకే వాళ్ళకి అందతలేదు కండి. ఇప్పుడు ఇటువరకు జగన్ కమిటీలు పెట్టి వాళ్ళ ప్రెసిడెంట్లు, వాళ్ళ నెంబర్లు ఎవరికైనా పింఛన్కి వెళ్తే తీసేసేవాళ్ళు, మళ్ళీ రామునేవాళ్ళు. ఇక అక్కడికి వెళ్ళి ఏరే వాళ్ళు రెండో పార్టీకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు జగన్ గారికి అదేం లేదుగా. తెలుగుదేశం అని లేదు, జనసేన అని లేదు, పవన్ కళ్యాణ్ అని లేదు, ఒకరితో సంబంధం లేదుగా. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక ఎవరింటికి వెళ్ళి వాళ్ళే రాజకీయాలు ఇస్తున్నారుగా. ఇటు వరకు ఒక్కొక్క మొసలతో రావాలంటే పంచాయతీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఆటో వేసుకుని. ఇవాళ లేవు, రేపు రామునేవాళ్ళు. రేపు రామంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు 100-200 చేసి ఇంకో నెల వస్తే ఈ నెల రాలేదు డబ్బులు, ఇంకో నెల రామునేవాళ్ళు. ఈ ఖర్చులు అయినాయి మాకు అని 400-300 మినాయిచ్చి ఆ 500 చేతిలో పెట్టేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు నష్టపోయిన రైతులందరికీ సహాయం చేస్తున్నాను, ఈసారి రైతులందరూ నా వైపే ఉంటారు, టీడీపీ వైపే ఉంటారు అంటున్నారు. అసలు ఆయన నిఖరం లేదు కండి. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? రేపు ఎమ్మెల్యేయా ఎంపీయా? ఎమ్మెల్యేకి నుంచి ఉంటాడు, ఎంపీకి నుంచి ఉంటాడు. అసలు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఆల్రెడీ అసలు ఆయన మాటలు నమ్మినాడు. పెచ్చాళ్ళు నమ్మాలి. ఏది ఇక అమ్మకు లేదు. ఓటు రానాలు 25 మంది 20 మందో చిందులేసుకు డప్పులు కొట్టి చిందులేసారు. పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ మళ్ళీ వెనకటి చీత వస్తుంది అనేది అందరూ ప్రజల్లో తేలిపోయింది బజార్లో అంట. పవన్ కళ్యాణ్ గెలతం జరగదు.
అంటే వంగవీటి రంగా గారిని చంపిన పార్టీలోకే మళ్ళీ ఆయన చేరడం ఒక విమర్శలకు దారితీస్తుంది. ఒక కాపు సంఘం ఇప్పుడు చేశారుగా, ఆయన ఇచ్చాడుగా, వంగబెట్టి ఆయన ఇవాళ నరేంద్ర గారు ఇచ్చాడుగా. ఏమి ఇచ్చాడు? అదంతా చదవండి, మీకే అర్థమవుద్ది. నాకు చదువు లేదు, గుడ్డి చదువు అని ఒకటి కాడ చదవాల. నరేంద్ర మోడీ ఇచ్చిన వాటికి అది సావాలి. మా కాపులు అని కొట్టుకునే వాళ్ళు సావాలి. ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభం ఆ రోజుని రైలు తగలబెట్టి అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ కాపులు ఎన్ని బాధలు పెట్టారు? భార్య అని కానీ ముద్రగడ పద్మనాభం వాళ్ళ కొడుకు వాళ్ళని ఇబ్బందులు పెట్టారా పెట్టలేదా? పెట్టారు. కానీ అంటే ఇప్పుడు అందుకేనా వైసీపీలో జాయిన్ అయిపోయింది ఆయన, ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు. మరి అంతే, ఆయన చేసే తప్పు పనులు. ఇప్పుడు ఒకే పాట చంద్రబాబు ఎంత చెబితే అంతేనండి. పవన్ కళ్యాణ్కి ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ అసలు ఆ సీట్ కాడి ఇచ్చుకోలేడు. అదే ఇప్పుడు పిఠాపురం దొరబా చోరకొండ అతను అంటున్నాడుగా, నేను బిచ్చి పెట్టాను పవన్ కళ్యాణ్కి, నా సీటు వరకు నేను బిచ్చి ఇచ్చాను అని అంటున్నాడా అంటలేదా? మరి ఆయనే పక్క నుంచి గెలిపించుకుంటాను అంటున్నాడు. ఏది అవి మామూలే. నేను అన్నా గెలిపించుకుంటాడు. రేపు తేలుతుందిగా. ఎన్నాళ్ళకి 3 నెలలు అన్ని మన బండారాలు తేలిపోతాయి. 3 నెలల్లో నువ్వు అసలు రైతు ఇది పచ్చి నువ్వు ఎవరు పార్టీ చేసుకో. నువ్వు అసలు నువ్వు ఎన్ని కేసులు 68 సీట్లు మాకు అన్నారు. ఇప్పుడు ఎన్ని సీట్లకు వచ్చినాయి? 21కి వచ్చినాయి. ఆ 21లో 6 7 రేపు బీజేపీకి సరిదిద్దే సిద్ధంలో ఉన్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఆఖరి 10 మిగులుతాయి పవన్ కళ్యాణ్కి. ఇక్కడ బీజేపీలో కూడా ఇచ్చే సీట్లు కూడా ఓడిపోయే క్యాండిడేట్లు ఉన్నాయి. బీజేపీకి ఇస్తమే మాకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయండి. బీజేపీకి కలతమే మాకు ఇంకా ఓట్లు కలుస్తాయి. 10వ పరకు ఇంకా మాకు మెజార్టీ వస్తాయి. బీజేపీ కలిసిన వల్ల మాకేం లాచు లేదు. బీజేపీలో కలతం వల్ల ముస్లింలు మైనార్టీలు వీళ్ళంతా మా ఎమ్మటే ఉంటున్నారు. కమిటీలు కూడా అటు వరకు ఇది చంద్రబాబు అమ్మటే వేశారు. ఇప్పుడు బీజేపీ కలిసినాక కమిటీలు కూడా మళ్ళీ మా పక్కే వస్తున్నారు. ఇది నామినేషన్లు అయ్యే వరకే తుడిచిపోతామే. 3 పార్టీలు తోసుకుపోతాం. 3 పార్టీలు లేదు. ఒకటి మీద 10 మంది యుద్ధం చేస్తే ఏంటి సిద్ధం అంటున్నాడు జగన్. దేనికైనా నేను సిద్ధం, యుద్ధం అని వాళ్ళు అంటున్నారు ముగ్గురు. జగన్మోహన్ అది అంటమే ప్రజల్లో. ఇంకా ఇది ఒక నాయకుడు, గొప్ప అయిన నాయకుడు జగన్. గెలుపు వాడికి వచ్చింది కాదు, దమ్మున్న నాయకుడు జగన్. మీరు ఆ నాయకుడిని గెలవలేక మీ 4-5 ఏకమైంది. జగన్ వాడిద్దామనే కంటే మీరు ఆ 4-5 ఏకమైందే. దమ్మైన నాయకుడు ఎవడు? ఇప్పుడు జగన్. ఎవడు గెలిచినా జగనే, వాడినే జగనే. ఇప్పుడు జగన్ గారు చొక్కా మడత పెడతానంటే బాబు గారు కుర్చీ మడత పెడతానంటారు. దాని మీద చొక్కా వైసీపీ నాయకులందరూ చొక్కా మడత పెడతానంటే టీడీపీ నాయకులందరూ కుర్చీ మడత పెడతారు. ఇప్పుడు ఎవరు పార్టీ చెప్పుకునేది, ఏలాకోలం చేసేది, అది ఒకడుండ అనేది ప్రచారం చేసుకునేది, అది తప్పులేదు. కుర్చీ ఎవరు పెడతారో? నిన్ను నన్ను ప్రజలు పెడతారు. ప్రజలతో ఉందా నేనైతే కాదు, నువ్వైతే కాదు. మిమ్మల్ని ఆ కుర్చీ మొదలు పెడతారో, ఏది మొదలు పెడతారో రేపు ఎన్నికలో ఈ డోకరా మహిళలు కానీ డోకరా గూపులు కానీ కానకుండా నీ కుర్చీ మడత పెడతారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2024లో ఈ నియోజకవర్గం అవనగడ్డ నియోజకవర్గంలో రమేష్ బాబు గారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా గత 5 సంవత్సరాలు? ఉన్నాయండి. ఆయనగా పోయిన ఎలక్షన్క 21,750 ఓట్లు వచ్చినాయి. ఈసారి రెండోసారి ఈ తేప 28-29 ఓట్లు వస్తాయి నా నమ్మకం. పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి 175 ఆయన అన్నట్టు సీట్ చేసుకుంటాడు. అంటే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని స్క్లీమ్ ఎత్తుమే. ఇప్పుడు కుప్పంలో అసలు లేదుగా, నుంచోటానికి కూడా లేదు, జడుతున్నాడుగా. కుప్పంలో నుంచోటానికి కూడా జడుతున్నాడు. ఎక్కడ చెప్పేది చెప్పుకునే దమ్మే ఉందా? మేము వెళ్ళి ప్రజలకు చెప్పుకునే దమ్ము ఉందా? జగన్కు దమ్ము ఉందా? దమ్ము అయిన నాయకుడు జగన్. అయితే ఈసారి జగన్ గారు వస్తారంట. జగన్ గట్టిగా వస్తారు. 125 ఎంపీ సీట్లు గ్యారెంటీ, 175 ఎమ్మెల్యే సీట్లు గ్యారెంటీ. వీళ్ళు ఎన్ని వాగినా ఎన్ని చిందులు వేసినా ఏమీ లేదు. నమస్తే సార్, మీ పేరు? కొండవీటి నారాయణరావు అండి. నమస్తే సార్. ఈ నియోజకవర్గంలో మీ గ్రామానికి వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు బాగుందా, టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు బాగుందా? వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మా గ్రామానికి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 900 మీటర్లు మేము సీసీ రోడ్లు వేసాము. అదేవిధంగా మన రైతు భరోసా కేంద్రం స్టార్ట్ చేసాము. కొంచెం స్థలం ఇబ్బంది వల్ల
అది సచివాలయం కూడా స్టార్ట్ చేయబోతున్నాము, అది కూడా స్టార్ట్ అయ్యిద్ది. దాదాపుగా 40-50 మందికి స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. అది కొంత పల్లం వలన మెరక చేయాల్సి ఉంది. ఇలాంటి చిన్న ఇబ్బందులు తప్ప చాలా పథకాలు ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా, లబ్ధిదారులు అర్హులైతే చాలు, ప్రతి ఒక్కరికి కూడా పార్టీ కానీ కులం కానీ మతం కానీ లేకుండా అందరినీ కూడా సెలెక్ట్ చేసి ప్రభుత్వం అందరికీ కూడా న్యాయం చేసే విధంగా నడుస్తుంది. సార్ ఇక్కడ కులం మొత్తం చూడని చెప్పిన ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఓన్లీ నాయకులు మాత్రమే పరిమితం అయిపోయింది అంటున్నారు. ఎంతవరకు? లేదండి, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తప్ప ఇవాళ ఉన్న సర్పంచులు కానీ లోకల్గా ప్రజాప్రతినిధులు కానీ ఒక రకంగా చెప్పాలంటే మా పాత్ర ఏమీ లేదని అసంతృప్తిగా మాట్లాడే పరిస్థితి. అయితే అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది చేశాడు కాబట్టి ఒక రకంగా ప్రభుత్వానికి మేము పనిచేసే ప్రభుత్వం 100% ప్రజలకు న్యాయం చేస్తుందని గర్వంగా చెప్పుకునే పరిస్థితి తప్ప యాక్చువల్గా ప్రజాప్రతినిధుల ప్రమేయం అనేది ఈ పథకాల సెలక్షన్లో కానీ ఇది ఏం ప్రమేయం ఏమి ఉండలేదండి. సార్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి హాట్ టాపిక్గా మారిన బుద్ధా ప్రసాద్ గారు కండువ మార్చనని చెప్పిన వ్యక్తి ఈరోజు కండువ మార్చారు. ఏం చెప్తారు దానికి? దీని గురించి ఆయన గురించి మాట్లాడేది ఏముందండి, ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇవాళ కిందసారి టీడీపీలో కూడా వారం రోజులు ముందు వెళ్ళి, అంతకుముందు అంబటి బ్రాహ్మణయ్య గారు చాలా కాలం 12 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఎంపీగా పనిచేసి మచిలీపట్నం అవనిగడ్డ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన కాలం చేస్తే వాళ్ళ అబ్బాయి బ్రాహ్మణయ్య గారి అబ్బాయి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ టైంలో చిట్ట చివరిలో ఈయన వెళ్ళి ఆ స్థానాన్ని ఆక్రమించి ఆ సీటుని తీసుకోవడం జరిగింది. తెలుగుదేశాన్ని విపరీతంగా తిట్టేవాడు అంతకుముందు. అలాంటిది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈయన్ని చాలా ఉన్నతంగా గౌరవించింది. ఎంతగా అంటే తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి పోషించింది. చిట్ట చివరి నిమిషంలో ఆ పదవి కాంక్షను ఆ యొక్క పవర్కి దూరంగా ఉండలేక చిట్ట చివరిలో పార్టీ కండువా మార్చేసి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఇవాళ కూడా అదే పరిస్థితి. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎన్నికలకి వెళ్ళను, నేను పంజరం నుంచి బయటకు వచ్చినట్టుందని ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి కండువా మార్చే బుద్ధి లేదు నాకని చెప్పి ఈరోజు చేస్తున్నప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు కదండి. అవన్నీ కూడా ఏంటంటే మాటలకు పరిమితం తప్ప వాస్తవ బుద్ధి అది కాదు అని మనకే అర్థమవుతుంది, ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అంటే జనసేన పార్టీలో నాయకులు లేరనా, లేకపోతే ఆయనకి ఈ సీట్ ఇచ్చింది, లేదంటే టీడీపీలో డబ్బులు ఉన్నాయని ఇచ్చారు సీటు? డబ్బులు లేవని ఆయనే చెబుతున్నాడు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే జనసేన పార్టీలో చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పాపం ఘర్షణకు దిగటం, ఎలాగా పార్టీలో పనిచేసిన ఏ ఒక్కరికి ఇచ్చినా కానీ మేము న్యాయం చేస్తాం, మేము అందరం పని చేస్తామని నిన్న మాట్లాడుతాం వింటున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మరి ఇది పవన్ కళ్యాణ్ గారు చేసే లోపం. ఇప్పుడు మనం పత్రికల్లో చూస్తున్నాం 21 సీట్లు ఇచ్చాడని పేరే కానీ దాదాపుగా 10 మంది సభ్యులు టీడీపీ నుంచి పార్టీ కండువా మార్చుకుని జనసేనలోకి వెళ్ళి పోటీ చేసే పద్ధతి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు వ్యూహం. వాళ్ళ మనుషుల్ని జనసేన తరఫున పోటీ చేయించి రేపు గెలిచినా గెలవకపోయినా రేపు ఏదైనా కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులు తప్ప పవన్ కళ్యాణ్ మనుషులు కాదనేది పబ్లిక్గా ఏమాత్రం చిన్న జ్ఞానం ఉన్న వాళ్ళకైనా అర్థమయ్యే పరిస్థితి ఇదంతా కూడా. మరి ఆయన అంత తక్కువగా సీట్లకి ఎందుకు ఒప్పుకున్నాడు, తర్వాత ఇవాళ జరిగే పరిస్థితులు ఏంటి, ఆ 21 సీట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళకి జనసేన కండువా పైన కప్పుకున్న వాళ్ళకి ఆ సీట్లు ఇవ్వడం, ఇదంతా కూడా పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దాంట్లో భాగమే అవనిగడ్డ కూడా ఒక అంశం. సార్ ఇక్కడ ఈ కూటమి వల్ల ఈ నియోజకవర్గానికి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఏముండదండి. ఈ కూటమి ఇప్పుడు ఇది ఓటు అంతా కూడా ట్రాన్స్ఫర్ అవ్వదు కదండి. జనసేన ఒకప్పుడు ఈ ప్రాంతం రంగా గారి హత్య పట్ల రగిలిపోయిన ప్రాంతం. వంగవీటి మోహన్ రంగారావుని మన దీక్షలో కూర్చున్నాడిని అర్ధరాత్రి కాడ నరికేసిన దాంట్లో, హత్య చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, ఆ రోజు ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి పాత్ర, తెలుగుదేశం టీడీపీ నాయకులు ఈ పాత్రలన్నీ కూడా ప్రజలు ఆ రోజు గమనించినవి. కోస్తా ప్రాంతం అంతా కూడా రంగగారి హత్య పట్ల ఓ రకంగా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి పవర్ కట్టబెట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పార్టీ కూటమి తీసుకోవటం, ఈ కూటమి వల్ల
ప్రయోజనం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అయితే కాపులకి ఈయన వచ్చిన తర్వాత ఎంతవరకు న్యాయం చేస్తారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆయన ఇండివిజువల్గా ఉంటే ఆయన పరిస్థితి ఎట్లా ఉండేదో అది మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే. కానీ ఈరోజు ఈయన గెలిచే పరిస్థితి ఏంటి, తర్వాత అసలు ఈ కూటమి గెలిచే పరిస్థితి ఏంటి, వీళ్ళు పవర్కి ఎంతవరకు వస్తారు, వచ్చిన ఈయన పెత్తనం ఏం సాగుద్ది, ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు. అదేవిధంగా వీళ్ళు ప్రశ్నించే ఇది ఉంటే మరి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని అంత హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఇది చేసేది రైట్ కాదు అని ఒక్క ప్రకటన ఇవ్వగలిగారా? ఇంకా చిరంజీవి గారు కొంత దూరం వచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఇలాంటి వ్యక్తుల వల్ల రేపు మనకు న్యాయం జరుగుద్దని నమ్మకాన్ని అట్టుపెట్టుకోలేనటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు వర్క్ చేసి ఆయన ఏం చేశారు సార్ ఈ నియోజకవర్గానికి? ఈ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి మా పార్టీ ఎమ్మెల్యే అని కాదు కానీ చాలా కష్టపడ్డారు. అంటే ముఖ్యంగా ఇంతకుముందు ప్రజాప్రతినిధులతో పోల్చుకున్నప్పుడు ఇంతకుముందు ప్రజాప్రతినిధులు 5 ఏళ్ల ఎలక్షన్లో బహుశా ప్రతి గ్రామానికి ఏమన్నా 4-3 సార్లు కనపడేవాళ్ళేమో. కానీ ఈరోజు ప్రతి నెలలో ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రజల అవసరాలను గుర్తించి ఏ గ్రామంలో ఏ పని అవసరం, వాళ్ళ సమస్యలు ఏంటి అనేదంటే గుర్తించి ఆ సమస్యల పట్ల స్పందించి వాటిని సాల్వ్ చేయడంలో చాలా కీలక భూమిక పోషించారు. అదేవిధంగా మెయిన్గా ఈ రమేష్ గారు ప్రజల్లో ఇంతకుముందు కమ్యూనిస్టు భావం ఉండటంతో ప్రజల్లో మమేకమై తిరిగేటువంటి మనిషి. బుచ్చికోటయ్య గారు శిష్యుడిగా ఆయన చాలా కాలం పనిచేశారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విధంగా రమేష్ గారు ప్రజల్లో మమేకమయ్యే మనిషి. ప్రజలతోనే వాళ్ళ సమస్యల పట్ల ఏదైనా సరే, మాకు ఓటగుండం దగ్గర పొలాలు మునిగిపోతే తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి అక్కడ రోడ్డుని గండి కొట్టించి ఆ పొలాల్లో నీళ్లు తీపిచ్చి తర్వాత అధికారులతో మళ్ళీ తిరిగి రోడ్డు వేయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కరోనా టైంలో ఒక కులాలు మతాలకు అతీతంగా ఒక బాడీ 2-3 రోజులు ఉండి దాన్ని ఎవరూ తీయలేనటువంటి పరిస్థితిలో రమేష్ గారు ముందుకెళ్ళి అక్కడున్న అధికారులను కదిపి నన్ను తీయమంటారా మీరు తీస్తారా అనే ముందు కథలకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఖననం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అద్దెళ్లలో ఉన్నారు చాలామంది ప్రజలు, వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించారు. వాళ్ళ ఓనర్స్కి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళకి అని చెప్పి వాళ్ళకి ఆ ధైర్యాన్ని మనోధైర్యాన్ని నింపారు. అదేవిధంగా హాస్పిటలైజ్డ్ అవడానికి ముందు కరోనా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా వార్పులో పెట్టారు. అంటే హాస్పిటలైజ్డ్ అవడానికి ముందు వాళ్ళందరికీ కూడా మంచి మందులు ఆహారం ఇచ్చి అక్కడ పెట్టి కుటుంబాల్లో అవకాశం లేని అంటే అద్దెళ్లలో అవకాశం లేని చోట పెట్టి వాళ్ళు హాస్పిటలైజ్ అయితేనేమో హాస్పిటల్కి పంపించారు, లేదంటే తిరిగి వెనక్కి పంపించారు. కరోనా టైంలో ఆయన చాలా చేశారు. 50 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు చేయలేకపోయారు. కానీ ఈయన 50 బెడ్ హాస్పిటల్ తీసుకుని డోనర్స్ని పట్టుకుని ఎప్పటికప్పటికే ఒక అదనంగా గ్యాస్ సిలిండర్స్ తీసుకుని ప్రతి టైంలో కూడా గ్యాస్ సిలిండర్ 50 బెడ్ల హాస్పిటల్ బాగా నడిపారు. దాంట్లో కొంచెం ఈ మధ్యన ప్రచారానికో లేకపోతే గ్రామాన గడపకి వెళ్ళినప్పుడు ఒక తల్లి మా బిడ్డలకు ప్రాణం పోసావా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడే పరిస్థితి. ఆ విధంగా ఆయన 2 సార్లు కరోనాకు గురయ్యాడు. అయినప్పటికీ ప్రజలకి నాకు ఉద్యోగం ఇమ్మని అడిగాను, దాన్ని నేను పోషిస్తానని చెప్పాను. ఇప్పుడు ఈరోజు చెప్పే కండవాలు మార్చిన నాయకులు కానీ మరి ఇప్పుడు వెళ్ళిపోయి పార్టీ మార్చిన బాలసౌరి గారు ఎవరు కూడా ఆ రోజు కరోనా టైంలో ఎవరు కనపడలేదండి. అది ప్రజలు అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. అదే కాదు 22A ప్రజలకి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 35,000 ఎకరాలు ఉంటే ఒక మా నియోజకవర్గంలో 18,000 ఎకరాలు, దాదాపు 10,200 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. ఆ సమస్య పట్ల ఈ రాష్ట్రంలో తొలిసారిగా స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తిరిగి ఆ ఫైలు ఇండివిజువల్ ఫైల్స్ అయితే సంవత్సరాలు పడద్దని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఒప్పించి దాన్ని తీసుకొచ్చి అవనగడ్డలో మీటింగ్ పెట్టించి ఈ 10,200 మందికి కూడా ఈ చుక్కల భూమి నుంచి విముక్తి కలిగించారు. అదే చూసి ఇవాళ రాష్ట్రం అంతా కూడా దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అది చాలా ఇది. అదేవిధంగా ఏటిమొగ ఎదురుమండి బ్రిడ్జి, నాగాలంక దగ్గర బ్రిడ్జి ఈరోజు కార్యరూపం దాల్చి టెండర్ స్థాయికి వచ్చింది. అది ఒక ఎలక్షన్స్ మూలన ఆగింది తప్ప దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సౌహృదంతో 70 కిలోమీటర్ల దూరంలో ప్రజలకి అవసరమైనటువంటి బ్రిడ్జి లేకపోవటం ఏంటి, నేను ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాకు కిడ్నీ డయాలసిస్ సెంటర్ అడిగారు, ఆ రోజున డయాలసిస్ సెంటర్ కూడా పెట్టారు, ఈరోజు రన్ అవుతుంది. అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని విషయాల్లో
అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళిన మనిషి. అదేవిధంగా చిలకలపూడి దగ్గర ఒక 5,000 ఎకరాలు దాదాపుగా నీళ్లు లేకపోతే అది దాదాపుగా తెలుగుదేశం గవర్నమెంట్లో 10 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ చేసినటువంటి పథకాన్ని 60 లక్షల రూపాయలతో పూర్తి చేసి గత 4 ఏళ్లుగా పంటలు పండించుకున్న పరిస్థితి. ఇట్లా ప్రతి సమస్య పట్ల కూడా ప్రజల్లో ఉండి చేసే మనిషి ఆయన. ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు సార్ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సంక్షేమం అని అంటున్నారు. సంక్షేమం ఒక్కటే కాదు, సంక్షేమం ఎంత అయితే అవసరం ఉందో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంక్షేమం ఒక్కటే కాదు, ఆ యొక్క కుటుంబంలో ఒక విద్యార్థి, ఒక కుటుంబంలో ఒక మనిషి చదువుకొని మంచి ఉద్యోగం ఇచ్చి ఒక సాంఘికంగా ఆర్థికంగా ఒక స్థాయికి తీసుకెళ్తే ఆ కుటుంబం బాగుపడుద్ది అనే స్థితిలో విద్య పట్ల ఈరోజు చాలా ఫారిన్ విద్య కానీ ఈరోజు అన్నీ మనకి ఈ పిల్లలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి స్టడీ మెటీరియల్ అందించడంలో కానీ విదేశీ విద్య కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటికి తోడుగా మధ్యతరగతి కుటుంబాలు ముఖ్యంగా దెబ్బతినేది ఆరోగ్య పథకాలు. ఆరోగ్యశ్రీ దీన్ని కూడా ఈరోజు 25 లక్షలకు పెంచి ఒక సామాన్యుడు కార్పొరేట్ వైద్యం ఒక పెద్ద జబ్బు చేసినప్పటికి కూడా వైద్యం చేయించుకునే పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి ప్రజలకు అతి దగ్గరగా తీసుకెళ్ళగలిగారు. వాటన్నిటి పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన్ని తిరిగి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా పేరు నలుకుర్తి రమేష్. సార్, జగన్ గారు వచ్చిన తర్వాత ఈ అవనగడ్డ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కానీ లేదా రోడ్లు కానీ ఎటువంటివి కూడా చేయలేదు. టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడే చేసిందని ఆరోపణ వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ సార్? మన స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల తర్వాత అవనగడ్డ నియోజకవర్గం ఏర్పడిన నుంచి కూడా బుద్ధప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండటం కానీ మినిస్టర్లుగా పనిచేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది 5 సంవత్సరాలు మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చి మా గౌరవ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాగా పోయింది. 3 సంవత్సరాలు గట్టిగా పరిపాలన జరిగిందంటే ఈ 3 సంవత్సరాల కాలంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి నిమిషం ప్రతి క్షణం మా గౌరవ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం జరిగింది. ఆయన ప్రజా ఉద్యమాల నుంచి వచ్చారు. ఆ ప్రజా ఉద్యమాల ద్వారా పేద ప్రజల యొక్క సమస్యలు తెలుసు కాబట్టి అవనగడ్డ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పందాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్, నిన్న జరిగిన పిఠాపురంలో సమావేశంలో బుద్ధప్రసాద్ గారు కండువ కప్పుకున్నారు, జనసేన కండువ. దాని గురించి ఏం చెప్తారు సార్? ఆయన ఏజెండా అధికారం కావాలి ఆయనకి. ఆయన కాంగ్రెస్లో నేను కాంగ్రెస్ వాదిని అంటాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో నాయకులు ఎదగకుండా చేశాడు, కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎదగకుండా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం అవనగడ్డ నియోజకవర్గంలో జనసేనలో ఏదో చిన్న వాళ్ళు కొంచెం నాయకులకు ఎదుగుతుంటే ఆ నాయకులకు ఎదిగే వాళ్ళని కూడా ఎదగకుండా చేయడం కోసం ఆయనకి సీట్ లేదని తెలిసినా కూడా 5 సార్లు సర్వే జరిగింది రాష్ట్రంలో ఆయన మీద. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 5 సార్లు సర్వే చేస్తే అతను గెలవడానికి వచ్చేసింది నివేదిక. ఆ నేపథ్యంలో ఇక్కడ సీట్ని జనసేన కేటాయిస్తే ఇప్పుడు జనసేనలోకి వెళ్ళి నా సీటు కావాలన్నాడు. సర్వేలో గెలవలేనని వచ్చినటువంటి వ్యక్తి జనసేనలోకి వెళ్తే మాత్రం ఎట్లా గెలుస్తాడు? వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఇదంతా నాటకం. మొన్నటి వరకు ఏం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆయనకి సీటు ఇవ్వాలి అని చెప్పేసి జనసేన వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పేసి గొడవ చేశారు. ఇవాళ అదే వ్యక్తి జనసేనలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఆయన మీద తీసుకున్న చర్యలు ఏంటి? పార్టీ బహిష్కరణ చేసినట్టు ఏమైనా ప్రకటించిందా? ఇదంతా ఏంటంటే ఒక డ్రామా. బుద్ధప్రసాద్ గారికి పేద ప్రజల సమస్యలు పట్టవు. ఇప్పుడు మా నాయకుడు ఉదాహరణ చెప్తున్నాను. పులిగడ్డ పెనుముడి భారత్ కోసం గొప్ప ఉద్యమం చేశాడు ఎవరో సింహాద్రి రమేష్ బాబు గారు, ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా. అది ఇచ్చేస్తున్నారు, అది త్వరలో శాంక్షన్ చేస్తున్నారన్న టయానికి దొంగ దీక్షలు చేస్తాం బిగించేశాడు. ఆయనకు అలవాటు ఇవన్నీ కూడా, ఏది దొంగ దీక్షలు చేయడం కానీ ప్రజలను ఏమార్చడం కానీ ఇవన్నీ ఆయనకు అలవాటు. దివిసీమ ప్రజలకు తెలుసు కాబట్టే మన మా నాయకుడికి 23,000 చిల్లర మెజార్టీతో మాకు పట్టం కట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మెజార్టీతో మేము గెలుస్తాం. సార్, డబ్బులు లేనన్న వ్యక్తి ఈరోజు కండువ కప్పుకున్నారు. మొన్న పార్టీలో నాకు డబ్బులు లేవు, ఇలాంటివి ఏమి లేవు, నేను పార్టీ నుంచి కొంచెం పంజరాన్ని నుంచి బయటకు వచ్చినట్టని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? రాజ్యాంగబద్ధంగా కొన్ని నియమ నిబంధనలతో మనం ఎలక్షన్స్కి వెళ్తాం. ఆ ఎలక్షన్ నేపథ్యంలో డబ్బులు లేవని దేనికి సంకేతం ఇస్తున్నాడు నాకు అర్థం కాలేదు. డబ్బులు లేవంటాం దేనికి సంకేతం? అంటే ఈయన రాజకీయాల్లో ఉండి డబ్బులతో ఇప్పటి వరకు గెలుస్తూ వచ్చాడా? మేమైతే ఒకటే చెప్తున్నాం, ప్రజల అభిమానం సొరగొంటాం, ప్రజల అభిమానమే సొరగొన్నాం కాబట్టి ఏ గ్రామం వెళ్ళినా సరే నియోజకవర్గంలో యూనిట్గా ఒక సచివాలయం పరిధిలో ఉన్న ఒక 22,000 ఇళ్ళని 200 ఇళ్ళని మనం తీసుకుని వెళ్దాం. వాళ్ళ ప్రభుత్వంలో
సంక్షేమం ఆ పేద ప్రజలకు వచ్చిందో, మా ప్రభుత్వం అదే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన సంక్షేమం వచ్చిందో ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెబుతారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే ఎలక్షన్లో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలతో మేము ముందుకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా పనిచేశారో మేము చెబుతుంటే వాళ్ళే స్వాగతిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారిని కానీ మా ఎంపీ గారిని కానీ వెళ్తుంటే దండాలు పెడుతున్నారు. ఇవన్నీ కాదండి, కరోనా సమయంలో వీళ్ళు అసలు రాష్ట్రంలో ఉన్నారా? తెలంగాణ పారిపోయి హైదరాబాద్లో దాక్కున్నారు. మా నాయకుడు కరోనా టైంలో గడప గడప తిరిగి ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్టల ఆక్సిజన్ ప్లాంట్ మనం పెడతాం జరిగింది. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడన్నా చూసామా? ఇవన్నీ ఏంటి? ప్రజల ప్రాణం మాన రక్షణ కోసం ఇవన్నీ చేసుకునే నిర్ణయాలు. అట్లాగే మేము మా నాయకుడు ఒకటే చెప్పాడు, కోడూరు రోడ్డు గురించి మీరు అన్నారు కదా ఇంత అక్కడ. ఆ కోడూరు రోడ్డు వేసిన తర్వాతనే వస్తాను. ఇప్పుడు వేపిస్తాం, దాన్ని జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. చూడండి, ఆ రోడ్డు డెల్టా ఆధునీకరణ నిధులతో తూతూ మందరం వేసి పాడైపోయేటట్టు వేసిన వారం రోజులుగా లేచిపోయిందండి అది ఆ రోడ్డు. దాని ప్రత్యేక సాక్షి మేము ఎన్నో ధర్నాలు చేసాం. తర్వాత కొన్ని టెక్నికల్ ఇది వల్ల అది మొత్తానికి ఇప్పటికీ దానికి ఒక కొలిక్కి వచ్చింది. మా ప్రభుత్వం మా నాయకుడు చెప్పాడు, మా హామీ ఇచ్చాడు, చేస్తున్నాం. అట్లాగే ఇది మన ఎదురుమండి బ్రిడ్జి అది ప్రారంభ దశలో ఉంది, దానికి కూడా వేస్తాం. అట్లాగే ఏ గ్రామీణ గ్రామ సచివాలయాలు, బీఆర్ఎస్ కేంద్రాలు, ఈయన అభివృద్ధి కదా గ్రామాలకి. ఈయన అభివృద్ధి అంటే ఏంటి? ఎవరైతే ఏ కుటుంబం అయితే ఆ గ్రామంలో పేదరికం లేకుండా సంక్షేమ రంగంలో ముందుకెళ్తుందో తద్వారా జరిగేది అభివృద్ధి. ఎడ్యుకేషన్లో కానీ ఆరోగ్యంలో కానీ ఏ కుటుంబం అయితే భద్రత కలిగి ఉంటుందో అది అభివృద్ధి. అంతేగాని ఇలా చెప్పే కలబోలి మాటలతో ఇవన్నీ చెప్తే నమ్మటానికి జనం అయితే సిద్ధంగా లేరు మాత్రం చెబుతున్నాం. సార్, అంత సంక్షేమ పథకాలు ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థని నిన్నటి నుంచి తొలగించడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు సార్? అసలు వాలంటీర్ వ్యవస్థ పాపం సుమారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఎదగడానికి ఒక సమర్థవంతమైనటువంటి ఒక విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అది బెస్ట్ ఆప్షన్ కింద అందరూ అంగీకరిస్తే వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు విషయం కక్కడమే ధ్యేయంగా పెట్టుకుని దాని నేపథ్యంలో ఆయన తాబేదారుడైనటువంటి నిమ్మగడ్డ రమేష్తో పీపుల్స్ ఫర్ డెమోక్రసీ ఏదో సంథింగ్ ఆ పేరుతో పిటిషన్ వేయించి అది కూడా పెట్టింది ఎప్పుడో కొద్ది సెప్టెంబర్ 2023 తారీఖున పెట్టింది. అది ఆ లెటర్ని దాన్ని చేసుకుని ఏది ఈసీకి లెటర్ పెట్టడం కానీ కోర్టులు వేయటం కానీ చేసి వాళ్ళు పింఛన్లు ఇవ్వకూడదు, ఏది సామాజిక పింఛన్లు ఇవ్వకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్తో ఒక లెటర్ రప్పించడం జరిగింది. అది ఎవరో చేసిన తప్పది చంద్రబాబు నాయుడు. ఎవరండి ఆ పింఛన్ తీసుకునేది? ఎవరండి? అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు. వీళ్ళ నోటి దగ్గర నువ్వు ఇచ్చేస్తావా? పాపం నెల వస్తుందంటే 1వ తారీఖు వస్తుందంటే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండే ఆ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, పిల్లలు, ముసళ్ళు, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ ఇవాళ వాళ్ళందరూ నోరు కొట్టావు నువ్వు. మళ్ళా ఏమి ఎరగనట్టు పెన్షన్లు పోతే మేము రోడ్డు ఎక్కుతాం, ధర్నాలు చేస్తామని. ఏంటండి ఇది? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు చంద్రబాబు నాయుడు యొక్క దళిత వ్యతిరేక విధానాలు. అసలు పేదోళ్ళంటే అతనికి పడదండి. పేదోళ్ళంటే ఆయన కోపం, ఒక అంటరాని వాళ్ళే చూస్తాడు పేదరికం వాళ్ళని. ఆయనకు కావాల్సింది ధనికులు, పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లు, ఏది రాజధాని ప్రాంతంతో ఏది హైదరాబాద్ నేను అభివృద్ధి చేశానంటాడు కదా. జూబ్లీహిల్ దగ్గర నుంచి కూకట్పల్లి దాకా తన వర్గాన్ని కొనుగోలు చేపించేసి సైబరాబాద్ అని కొత్త పేరు పెట్టి ఏదో అభివృద్ధి అక్కడ జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళందరినీ కోటీశ్వరులు చేశాడు. అట్లాగే అమరావతి పేరుతో ఒక సరౌండింగ్ ఏర్పాటు చేయాలని చూసి, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలని అభివృద్ధి చేద్దామనే ఒక ఇది లేదు, పల్లెలను అభివృద్ధి చేద్దామనే ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు కుటుంబ వ్యవస్థ నుంచి అభివృద్ధి చేసుకుంటూ పట్టణాలని పల్లెల్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. సక్సెస్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఆ అభివృద్ధినే మేము ప్రాథమికంగా తీసుకుని ఎలక్షన్కి వెళ్తున్నాం. రేపు 24లో 170 వైనాట్ పట్టబోతున్నాం. అక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు. జగమెరిగిన సత్యం అది మీడియానే చెబుతుంది. కాబట్టి మేము గెలవడానికి ముందంజలో ఉండామని చెప్పేసి చెప్తున్నాను. నా పేరు పఠాన్ కరీముల్లా ఖాన్ అండి. నేను కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనార్టీస్ విభాగానికి జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, చల్లపల్లి గ్రామం అండి. సార్, ఇప్పుడు జనసేన కానీ ఇప్పుడు పొత్తులు పెట్టుకొని ఇప్పుడు బుద్ధ ప్రసాద్ గారు ఇప్పుడు కండువ మార్చారు. దాని గురించి ఏం చెప్తారు సార్? దాని గురించి మేము మాట్లాడాలంటే అది మొన్నే అన్నారు, ఆయన కండవాలు మార్చే బుద్ధి నాకు లేదని. మరి ఆయన పార్టీ మ్యాండేట్ కోసం వెళ్ళాడా, ఆయన వ్యక్తిగతం కోసం వెళ్ళాడా అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖచ్చితంగా ఖాయం. సింహాద్రి రమేష్ గారు ఖచ్చితంగా ఇక్కడ విన్ అవుతాడు. ఈ గెలుపు రమేష్ గారిదే,
వాళ్ళ ప్రజలతో మమేకవుతున్న నాయకుడు సింహాద్రి రమేష్ గారు. అది వాస్తవంగా చెప్పాలంటే కూడా వాస్తవంగా అంతే. వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గం 6 మండలాల్లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు అందరికి కూడా అందుబాటులో ఉన్నాడు. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోవిడ్ టైంలో, ముఖ్యంగా ఆయన సేవలు కోవిడ్ టైంలో ఏ ఎమ్మెల్యే తిరగని రీతిలో వాళ్ళ కోవిడ్ టైంలో ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు సింహాద్రి రమేష్ గారు. అలాగే చలపల్లి మండల నాయకత్వం ఇక్కడ. సార్ ఈ చల్లపల్లి కానీ ఇటుపక్క ఈ కాన్స్టిట్యున్సీలో రోడ్లు లేవు, వసతులు లేవు, ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు పేదవాళ్ళకి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవన్నీ అభూత కల్పనలండి. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు లేదు అనిపించుకోకుండా, ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ప్రతి పేదవాడికి సెంటున్నర భూమి ఇచ్చి ఇవాళ జగనన్న కాలనీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చల్లపల్లిలో కొన్ని వందల కుటుంబాలు జగనన్న కాలనీలో నివసిస్తున్నారు. దానికి ఉదాహరణ అదే. వాళ్ళు ఏముందంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100 మాట మాట్లాడతారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారానో లేకపోతే కార్యకర్తలు ప్రజలకు వెళ్తున్నాయి. అటువంటి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తానంటున్నారు. వాళ్ళ వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్లు అయిపోయినాయని అని చెప్పి వాళ్ళకి కావాలని వాళ్ళ ప్రలోభపెడతాం తప్ప ఏమీ లేదు. ఖచ్చితంగా రేపు సచివాలయంలో పెన్షన్లు ఇస్తారు. మరి సచివాలయంలో ఫంక్షన్లు ఇస్తారు సార్, కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కావాలని వైసీపీ తీర్చేసి మా మీద బురద జల్లుతున్నారు అని చెప్తుంది. మీ వాలంటీర్లు ఆపేమన్నాం కానీ ఫంక్షన్లు ఆపేమని చెప్పలేదు కదా. వాళ్ళ వాలంటీర్ల ద్వారా మీరు పెన్షన్లు ఆపేయండి అని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇది వీడియోలో ఉండేవాళ్ళ. ఇదంతా ఫేక్ న్యూస్. ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వం బురదలుతుంది తప్ప వేరే దురుద్దేశం లేదు ప్రతిపక్షాలకి. ఎందుకంటే వాళ్ళ వాలంటీర్ల ద్వారా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళ మెరుగైన సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఉంది, వాళ్ళ పెన్షన్ రాలేదని చెప్పి అల్లాడిపోతుంది. వాళ్ళ పెన్షన్లు ఎక్కడికి వెళ్ళవు. కాకపోతే ఏంటంటే రేపు మధ్యాహ్నం సచివాలయంలో పెన్షన్లు ఖచ్చితంగా ఇస్తారు. సార్ కూటమి వల్ల ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనకు మారాడు ఆయన. అంటే ఒకవేళ జనసేన నాయకులు ఎవరు లేక టీడీపీ నుంచి జనసేన పార్టీకి మారడం అవకాశం కలిసిందంటారు? కలిసిందా అంటే వాళ్ళ జనసేన పార్టీ తరఫున వాళ్ళే నిరసన కార్యక్రమాలు పెడుతున్నారు. మా తండ్రికి ఎవడో బిడ్డకి మాకు తండ్రి అవసరం లేదని చెప్పి నిన్న వాళ్ళ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో వాళ్ళు ర్యాలీ నిర్వహించుకున్నారు. వాళ్ళకి మ్యాండేట్ కావాలని చెప్పి వాళ్ళకే ఇది లేదు. సో ఏంటంటే ఇక్కడ సింహాద్రి రమేష్ గారు వాళ్ళ స్థానికంగా 6 మండలాల్లో ప్రజలతో ఖచ్చితంగా మమేకం అవుతున్నాడన్న ప్రజలతో ఏ పని ఉన్నా కూడా ఖచ్చితంగా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మీ సమస్య ఏంటని అడుగుతున్న నాయకుడు సింహాద్రి రమేష్ గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వాళ్ళ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు నేరుగా ప్రతిఫలాలు అందుతున్నాయి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ సార్ పవన్ కళ్యాణ్ గారికి 21 ఓట్లు ఇస్తే దాంట్లో 10 ఓట్ల వరకు ఏంటంటే 10 సీట్ల వరకు టీడీపీ నాయకులకి ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పార్టీ నాయకుడిగా, ఆయన పార్టీ నాయకుడిగా అది ఆయనకి తెలియాలి. అది వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ ఉంది, 80,000 70,000 ఉన్న సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచిన నాయకుడు సింహాద్రి రమేష్ గారు. ఆ రోజున 23,000 ఓట్ల మెజార్టీ, 23,000 మెజార్టీతో గెలిచిన నాయకుడు సింహాద్రి రమేష్ గారు. వాళ్ళు అదే విజయంతో ముందుకెళ్తాడు సింహాద్రి రమేష్ గారు. దాంట్లో రాజీ లేదు. ఖచ్చితంగా సింహాద్రి రమేష్ గారి నాయకత్వాన్ని ఈ అవనిగడ్డ నియోజకవర్గం బలపరుస్తుంది. సార్ టీడీపీ నాయకులు ఏమంటే ఈసారి జెండా కూటమి జెండాను ఎగరేస్తామని చెప్తున్నారు. అవనిగడ్డ ఏముండదు. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఏముండదు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను చూసి వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాలలో ఓట్లేస్తారు. అందులోని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తానికి రెడీగా ఉన్నారు ఇవాళ ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో. మైనార్టీస్కి సిఐఏ అనేది రద్దు చేస్తామని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ సార్? అది రద్దు చేస్తారనేది ఎన్డీఏ కూటమి. అది ఎన్డీఏ కూటమిలో క్రిస్టియన్ మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ మేము ఎక్కడ సాహసించం. ఎందుకంటే ముస్లిం మైనార్టీలు అంటే బీజేపీని మమ్మల్ని అనవదొక్కుతంగా బీజేపీ ప్రవర్తిస్తుంది ఇక్కడ. అంటే క్రిస్టియన్ మైనార్టీలు ముస్లిం మైనార్టీలని మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కూటమి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముస్లిం మైనార్టీలకి ఈ రాష్ట్రంలో పెద్దపీట వేసిన ఘనత వాళ్ళ 7 ఎమ్మెల్యేలు ఇచ్చాడు. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దొక్కుతుంది. అయితే జగన్ గారు సిద్ధం అంటున్నారు. ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ప్రజలు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలిపెత్తానికి 24 ఈ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఇక్కడ తేన గుర్తు గిరా తిరిగిద్ది, రెపరెపలాడిద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గాలని రాష్ట్రంలో కానీ. దాంట్లో రాజీ లేదు. నమస్తే, మీ పేరు? కొమ్ము డేవిడ్ రాజు.
సార్ జగన్ గారి పరిపాలన వచ్చిన తర్వాత జగన్ గారి పరిపాలన బాగుందా, టీడీపీ పరిపాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు ఆయన నా ఎస్టీ, నా పీసీ, నా మైనార్టీ అని భావన అది 100% నిజం అది. ఎందుకంటే అలాగనే ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించారని అంటే అదే రీజన్గానే ప్రకటించారు. ఆయన ప్రభుత్వం చాలా బాగుంది, సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. సార్ ఇక్కడ హాట్ టాపిక్గా మారింది టీడీపీ నుంచి జనసేనకు మారిన బుద్ధా ప్రసాద్ గారు. ఏ కండువ కప్పుకొని అన్న వ్యక్తి ఇప్పుడు కండువ కప్పుకుంటారు, జనసేన కండువ. కండువ అంటే రాజకీయానికి అలవాటు పడిపోయి ఆ హోదా కోసం వాళ్ళు తీసుకునేటువంటి విధానం అది, కానీ ప్రజలకి ఏదన్నా మేలు చేద్దామన్నటువంటి విధానంతో ఎవరు రావట్లేదు ముందుకి. ఆ ఒక్కటైతే చెప్పగలుగుతాం. అంటే టీడీపీలో సీట్ ఇస్తానంటే వద్దన్న వ్యక్తి ఇప్పుడు జనసేనకు వెళ్ళి సీట్ తీసుకున్నారు కదా. అంటే వాళ్ళ ఇప్పుడు ఒక్క కులానికి సంబంధించి అనిపిస్తుంది అది క్యాడరు. అంటే వాళ్ళని వాళ్ళు బలపరుచుకుంటున్నారు ఎక్కువగా, రీజన్ అది. అంటే జనసేన పార్టీలో ఎవరు నాయకులు లేరా సార్ అసలు ఈ అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి గ్రామానికి? నాయకులు ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ అభ్యర్థుల్ని జనసేనలో చేర్చి మరలా వాళ్ళకే టికెట్లు ఎలా ఇప్పిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక ఆడుకుని ఒక ఆట బొమ్మలా కనబడుతున్నాడు. దీన్ని ఈయనేం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను అందరినీ ఇతను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నాడు. ఇవాళ అయితే జనసేనకి చాలా వ్యతిరేకత జరుగుతుందండి. అయితే ఈ అవనగడ్డ నియోజకవర్గం చల్లపల్లి గ్రామంలో జనసేన నాయకులు ఎలా ఉన్నారు సార్ అసలు ఇక్కడ జనసేన నాయకులు ఎలా ఉన్నారనేది మనం చెప్పగలలేము, కానీ మాకు వైసీపీ పార్టీ ఎలా ఉందంటే చెప్పగలుగుతాం. చాలా బలంగా ఉంది, గట్టిగా ఉంది, దృఢంగా ఉంది. అలాగనే కార్యకర్తలతో సహా క్యాటర్ అంతా చాలా బాగుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏం అభివృద్ధి చేశారు సార్ చల్లపల్లి గ్రామంలో? చల్లపల్లి గ్రామం అభివృద్ధి అంటే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, మనకి నడుకుదు రోడ్డు ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు కట్ట మీద నుండి వచ్చే ఆర్టీసీ బస్సు అంతా రావాలి, ఇటే పెట్టేశాడు కదా. ఇలాంటివి చాలా అభివృద్ధి చెందినాయి. అలాగే కానీ ఎంప్లాయీస్ కానీ లేక ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళినా సచివాలయం మొదలుకొని మండలం మొదలుకొని రెవెన్యూ కానీ ఏదైనా కానీ సక్రమంగా పాలన సాగుతుంది. అయితే ఈసారి ఎవరు వస్తే ఈ చల్లపల్లి గ్రామానికి కాదు కానీ కాన్స్టిట్యున్సీకి మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? కాన్స్టిట్యున్సీకి మా నాయకులు ఎవరైనా కానీ, వైసీపీ నాయకులు ఎవరైనా కానీ, ఎవరు వచ్చినా సరే బాగుంటుంది. అలాగనే మరలా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సింహాద్రి రమేష్ బాబు గారికి, మరలా ఆయన రావాలి, మా కాన్స్టిట్యున్సీ బాగుండాలి. మీ పేరు? నా పేరు కడవకొల్లు నరసింహారావు. ఏం చేస్తుంటారు? రైతు జోనల్ ఇన్ఛార్జి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకి. ఈ జోనల్ విభాగంలో ఈ అవనగడ్డకి రైతులకు సంబంధించిన పనులు ఏమైనా చేశారు అని చేయలేదు అని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు చేశారండి ఇక్కడ? రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా ఎక్కువ, మా ముఖ్యమంత్రి వర్యులు. దాంతోపాటు మా స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు కూడా ప్రతినిత్యం కల్పించుకుని, నాకు ఈ రైతు విభాగంలో రాకముందు నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి నేను నీటి సంఘం చైర్మన్గా, అలాగే కెనాల్స్, డ్రైనేజీలు ఇవన్నీ సిస్టమ్ మీద అవగాహన ఉంది. ఈ నియోజకవర్గంలో పూర్తిగా పట్టు ఉంది వాటి మీద. గత ప్రభుత్వంలో రైతుల మీద చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు, ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గత ప్రభుత్వం వాళ్ళు చెప్పేది, తెలుగుదేశం వాళ్ళు చెప్పేది అబద్ధాలు, అసత్య ప్రచారం. ఉదాహరణకి ఒకటే, ఘంటసాల మండలం దాలిపరు దగ్గర ఎత్తిపోతల పథకం తెలుగుదేశం గవర్నమెంట్లో 10,45,00,000 ఎస్టిమేట్లు వేయించారు 2 ఎత్తిపోతల పథకాలకి కలిపి. దాన్నే మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు గెలిచిన వెంటనే 15 రోజుల్లో 26 లక్షలతో 2 ఎత్తిపోతకాలు అవజేయటం, 4 పంటలు రైతులు తీసుకెళ్ళటం. ఆ రైతులు అంతకుముందు ఇంజిన్లు పెట్టి తోడుకునేవాళ్ళు. ఇవాళ ₹1 ఖర్చు లేకోకుండా 5,000 ఎకరాలు దాలిపర్రు, ఎండగుదురు, మాజేరు, పోషడం, మల్లాయి చిట్టూరు 5 గ్రామాలు 5,000 ఎకరం రైతులు 4 పంటలు తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో 2 ఎకరాలకు ఒక మోటార్ ఉండేది అనేసి ఆ ప్రభుత్వం వాగ్మోహించింది. ఈ ప్రభుత్వంలో అవి ఏమీ లేకుండా ఓన్లీ వచ్చే నీళ్లు కానీ, సంక్షేమ పథకాల మీద కానీ, వచ్చే కృష్ణా నీరు కానీ దాని మీదే ఎక్కువగా ఈ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక్కడున్న అవనగడ్డ ఎమ్మెల్యే గారు కానీ, మీరు రైతు సంబంధించిన వ్యక్తి గారు కానీ, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నీళ్లు రావటం అనేది గొడ్డొచ్చినాళ్ళ బిడ్డొచ్చినాళ్ళ అనేది ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు రాగానే
వర్షాలు వరుణ దేవుడు కూడా పారిపోతాడు, నీళ్ళకి బెట్టేసేయి, నీళ్ళు వచ్చేవి కాదు. అప్పుడు ఆ రోజుల్లో 2 ఎకరాలు ఉన్న ప్రతి రైతు ఒక ఇంజిన్ కొనుక్కోవాల్సి వచ్చేది. ఇంజిన్ బండి మీద వేసుకెళ్ళడం, రాత్రులు పెట్టుకోవడం, పాము కాటులు గురవటం, చనిపోవడం, ఎన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ఇంజిన్ పెట్టుకోకుండా వ్యవసాయం, రైతు కాలువ ద్వారా, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎక్కించుకునే పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పనేది రైతులు చెబుతారో, ఏ ఒక్కరిని అడిగినా, ఇంటింటికి ఏ రైతుని అడిగినా చెప్తారు. పథకాల విషయంలో ప్రజలకి అందరికీ లబ్ధి పొందలేదు, టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకం చేసి ఈ ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ, తర్వాత మిగతా ఉన్న నాయకులు కానీ పార్టీ వేరు అనేసి ఏవైనా కొంచెం పార్టీని విడిచి పథకాలు అనేవి తప్పించారేమండి? ఆ పని చేసింది గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా జన్మభూమి కమిటీ పెట్టుకుని కేవలం వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకే, వాళ్ళ కార్యకర్తలకే ఇళ్ళ స్థలాలు ఇచ్చుకొని ఏదన్నా ఫంక్షన్స్ వచ్చిన ఇచ్చుకొని వాళ్ళు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు, మా ముఖ్యమంత్రి వర్యులు, మీరు కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, జెండా చూడొద్దు. పేదవాడు ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి సంక్షేమ పథకం అందించమన్నారు. అదేవిధంగా మా శాసనసభ్యులు కానీ, రమేష్ గారు కానీ, మేము కానీ అందరం కూడా మా ముఖ్యమంత్రులు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్క పేదవాడికి పార్టీ రహితంగా వాళ్ళు వెళ్ళి గ్రామంలో ఏ తెలుగుదేశం వాళ్ళైనా సరే వెళ్ళి అడగండి మీరు. మేము గడపడపకి ఎమ్మెల్యే గారు తప్పుడు తిరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, జనసేన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా ఇంటికి వచ్చిందంటే ఒప్పుకుని తీరి కంపల్సరిగా పార్టీ చూడకుండా మీరు ఇచ్చారని చెప్పిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడం అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, జనసేన వాళ్ళు చెప్పారు. అది రికార్డెడ్గా ఉండే ఎక్కడ చూసినా సరే. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో కన్నా ఏ ప్రభుత్వంలో అయితే ప్రజలకు కానీ, వ్యవసాయం తరపున కానీ, రైతులకు కానీ ఎంతవరకు లబ్ధి పొందారంటారు, ఎంతవరకు మంచి జరిగిందంటారు? గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా రైతులకు మేలు జరిగింది. అదేవిధంగా మరలా వారి తనయుడు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు మేలు జరిగిందనే దానికి ఉదాహరణగా ఆర్బీకేల్లో పుష్కలంగా ఎరువులు అందించడం. ఒక ఊళ్ళో మా మోదుమూడి అనే గ్రామం ఉంది, అవనిగడ్డ మండలం. 2 ఎరువుల షాపులు ఉండే షాపులు ఓనర్లు. ఈ ఆర్బీకే కేంద్రం వచ్చిన తర్వాత తక్కువ రేటుకి ఎరువులు దొరకడం మూలంగా ఆ షాపులు కూడా మూసేసుకునే పరిస్థితి మా అవనిగడ్డ పక్కనే మోదుమూడిలో ఉంది. మీరు ఇవాళ వెళ్ళి అక్కడ ఊళ్ళో తెలుసుకున్నా కూడా మీకు నిదర్శనం ఆధారాలతో సహా దొరుకుద్ది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన. రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. వర్షాలు పడ్డప్పుడు 1500 రూపాయలు చేసి ధాన్యం కొనిపించారు. అన్ని ఎడల రైతుకి అందుబాటులో ఉన్నారు. రైతులు ఇవాళ బీపీటీలు వేసుకుని, మా ఏరియాలో బీపీటీలు ఎక్కువ ఉన్నాయి, 2150 రూపాయలు బస్తాకు వాళ్ళు అమ్ముకుంటున్నారు. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. మొన్న అపరాల టైంలో కూడా నీళ్ళు అరకొరగా ఉండాలి సార్, ఆ నీళ్ళని ఎట్లా జాగ్రత్తగా ఇప్పించి మా ఎమ్మెల్యే గారు, స్థానిక శాసనసభ్యులు, ఇప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు అంబటి రాంబాబు గారు వీళ్ళందరితో సమన్వయం చేసుకుని ఆయన నీళ్ళు ఇప్పించడం వల్ల అపరాలు కూడా 9 బస్తాలు 10 బస్తాలు మిగులుతున్నాయని వాళ్ళు రైతులు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పి ఆనందపడతా ఉన్నారు. పండడం అయితే పండుతుంది, గిట్టుబాటు ధర అయితే జగన్ గారు వచ్చిన తర్వాతే గిట్టుబాటు ధర మాకు రైతులకి అందట్లేదు అనేసి విమర్శలు తీసుకొస్తున్నారు ప్రజలు కానీ, అటు టీడీపీ ప్రభుత్వం కానీ. దాని మీద మీరు ఏం చెప్తారు? ప్రజలు కాదు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు అసత్య ప్రచారం. వాళ్ళకు ఒక మీడియా ఉంది, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, TV5. వాళ్ళు ఓదరగొట్టి చేసే మాటలే కానీ 1500 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చిన గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చిందా? ఇన్పుట్ సబ్సిడీలు ఈ విధంగా పంట నష్టపోయిన 3 నెలలు, 4 నెలలు, 5 నెలల్లో ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇచ్చారా? రికార్డెడ్గా దొరికితే చూసుకోమనండి. 4-3 ఏళ్ళ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రావడమే కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5-6 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో మంచిగా ఇన్పుట్ సబ్సిడీలు రావటం, పంట నష్టపోయిన వాళ్ళకి రుణ సదుపాయాలు జరగటం అన్నీ కూడా రైతులకి ఇప్పుడే బాగుంది. రికార్డెడ్గా ఉన్నాయి, రికార్డెడ్గా వెరిఫై చేసుకుందాం. అంటే 3 పార్టీలు కూటమితో వస్తున్నాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే 170 సీట్లు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, నేను మీ కుటుంబానికి మేలు చేశాను అనుకుంటే నాకు ఓటేయండి అని. ఆ ధైర్యం ఆ 3 పార్టీల్లో ఒకళ్ళు చెప్పమానండి. సరే, ఇంకొకటి, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన బాగోలేదు, లబ్ధిదారులకు అందలేదు, పార్టీ రహితంగా అందలేదు అని అనుకునేట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే పోటీ చేయొచ్చు కదా. అక్కడ భయం వేసింది. మళ్ళా పవన్ కళ్యాణ్ కలుపుకొని ఆయన్ని వెంబడి తిప్పుకొని ఆయన్ని కలుపుకొని మళ్ళా ప్రయత్నం చేశాడు. అయినా భయం వేసింది.
మోడీ గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు. ఎందుకంటే 2014-19లో మోడీ గారిని ఎంత తిట్టాడో మీరు చూసుకోండి యూట్యూబ్ వాటిల్లో. చంద్రబాబు నాయుడు ఎంత ఘోరంగా తిట్టాడు మోడీ గారిని. మరి వాళ్ళ మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 2 పార్టీలు కూడా గెలవలేము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు కంచేసిన సంక్షేమ పథకాల్లో నాడు నేడు ఇంగ్లీష్ మీడియం పిల్లల చదువులు ఆ విధంగా పోతూ అన్ని రకాలుగా వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఏమంటే 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి నువ్వు గేదో ఏదైనా పెట్టుకుని ఆ వ్యాపారం చిల్లర కొట్టో పెట్టుకోమంటే మొన్న మీటింగులో వాళ్ళు చెబుతుంటే ఆ తల్లి చెబుతుంది, నేను గేదెలు పెట్టుకున్నాను, నాకు ఆదాయం పెరిగింది, తర్వాత మేకలు కొనుక్కున్నాను, నా పిల్లలకి వాళ్ళ డబ్బులకి ఇబ్బంది లేకుండా చదివించుకుంటున్నాను నాడు నేడు ద్వారా కానీ స్కూల్ ద్వారా కానీ చెప్తా ఉన్నారు. పేదవాళ్ళు ఆ రకంగా చెప్తుంటే భయం వేసి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కలుపుకుని యుద్ధం చేస్తామని చూస్తే వాళ్ళకి సరిగ్గా సీట్లు ఇవ్వలేకపోతున్నాడు. అంత భయం లేకపోతే నువ్వు సీట్లు కూడా ఇంతవరకు చేయలేకపోయావే. నోటిఫికేషన్ వచ్చేసింది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు నువ్వు సీట్లు సర్దుబాటు చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఉదాహరణకు మా అవనిగడ్లో ఏ పార్టీకి ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు ఇంతవరకు, జనసేన కానీ టీడీపీ కానీ. అది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారో, స్థానిక మా శాసనసభ్యులు మా ఎంపీగా వచ్చేసిన డాక్టర్ చంద్రశేఖర్ గారు ఎంపీగా అవుతారో అది 100% జరిగి తీరద్ది. ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎరిగంతులు వేస్తున్నాడు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తున్నాడో ఏంటో తెలవట్లేదు. ఆ పరిస్థితి వాళ్ళు భయం వేసి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలనుకుంటున్నారు? కిందసారి 20,000 చిల్లర మెజారిటీ, దానికి మించే వస్తుందని గంటపదంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ గారు ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు 2016లో 22A అని పెట్టి మాకు ఇక్కడ 18,000 ఎకరాలకి చుక్క పెట్టేసి, అంతకుముందు రిజిస్ట్రేషన్లు జరిగాయి, లోన్లు తెచ్చుకునేవాళ్ళు, పిల్లల్ని ఏదన్నా చదివించుకోవాలంటే ఆ డబ్బులు ఉపయోగించుకునేవాళ్ళు. అలాంటి పొలాన్ని చుక్క పెట్టేసేసి చుక్కల భూమిగా మార్చేసి 18,000 ఎకరాలని రైతుల్ని ఇబ్బంది పాలు చేస్తే మా శాసనసభ్యులు గెలిచిన తర్వాత దాన్ని పట్టుకుని 18,000 ఎకరాలు సుమారుగా 10,000 మంది రైతులు, 10,000 మంది కుటుంబాలు, 18,000 ఎకరాలు అవన్నిటి కూడా విడిపించి ఇవాళ సొంతంగా మళ్ళీ లోన్ తెచ్చుకునే పరిస్థితి మా రమేష్ గారు చేశారు. దానికి ఆ విధంగా పెరుగుద్ది. అలాగే ఎదురుమండి బ్రిడ్జి శాంక్షన్ తీసుకోవడం సాయిల్ టెస్ట్ అయిపోయింది, టెండర్ కూడా పిలిచారు, నబార్డు నిధులు సిద్ధంగా ఉన్నాయి, ఆ వర్క్ జరుగుద్ది. కోడూరు రోడ్డు అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు వాళ్ళ టైంలో వేస్తే రోడ్డు పోతే అది మన రమేష్ గారు గట్టిగా పట్టుకుని మా ఎమ్మెల్యే గారు ఆ రోడ్డు చేపిస్తున్నారు. అట్లాగే కణసాల మండలం చిలకలపూడి అనే గ్రామంలో ప్రతి సంవత్సరం 500 ఎకరం పొట్ట దశకు వచ్చినప్పుడు తొక్కిచ్చేవాళ్ళు నీళ్ళు అందక. ఈ 5 సంవత్సరాల నుంచి 500 ఎకరం కూడా శుభ్రంగా పండించుకుంటున్నారు. మొన్నగా కాంట్రాక్టర్లు వదిలేస్తే మురికాలువ తగలకపోతే పాలకాయ తిప్ప కోడూరు మండలంలో ఆ మురికాలువ ఎమ్మెల్యే గారు సహకారంతో ఆయన చెప్పబట్టి నేను వెళ్ళి చేయిస్తే ఇవాళ దాని మీద 600 ఎకరం 40 బస్తాల కాడికి పండించుకుని ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు. కాంట్రాక్టర్ వదిలిపెట్టినా ఎమ్మెల్యే గారు వదిలిపెడతలా. అట్లాగే హౌసింగ్ లేఅవుట్లు కూడా కాంట్రాక్టర్ వదిలిపెట్టినా సరే, టెండర్ వేసి గిట్టుబాటు కాదని వదిలేసినా సరే, ఇవాళ పాగోల్లో చలపల్లి మండలంలో ఎమ్మెల్యే గారు దగ్గరుండి దాన్ని పని చేయించారు. ఆ రైతు పొలాల లబ్ధిదారులకి ఇసుకతో బరం తోలుకోలేకపోతే కాంట్రాక్టర్ పారిపోతే వాడిని ప్రత్యేకంగా ఉండి దగ్గరుండి చేపిస్తున్నారు. అలాంటిది నియోజకవర్గంలో ఏ మండలం చూసినా ఏదో ఒక పని ఎమ్మెల్యే గారు నిరంతరం చేస్తున్నాడు, నిరంతరం ప్రజల్లో ఉన్నారు. కరోనా టైంలో 50 పడకల హాస్పిటల్ పెట్టి అవనిగడ్డలో ఆక్సిజన్ నిరంతరం సరఫరా చేసి చాలామంది ప్రజలకు ఉపయోగపడ్డారు. 2 సంవత్సరాల కరోనాలో కూడా మా స్థానిక శాసనసభ్యులు ఇంటింటికి తిరిగాడు. ఇబ్బంది వచ్చినా కూడా, కరోనా ఇబ్బంది వచ్చిన ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగి ధైర్యం చెప్పి వాళ్ళని హాస్పిటల్లో ఎక్కడ చేర్చాలి ఏంటనే ట్రీట్మెంట్ చేసే విషయంలో కూడా 2 సార్లు కరోనా తెచ్చుకున్నాడు. నిరంతరం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో తిరిగాడు. మా నియోజకవర్గంలో శాసనసభ్యులు కూడా మా నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈసారి 20 ఏళ్ళ కంటే అత్యధిక మెజార్టీ వస్తుందని మేము అందరం ధీమాగా కష్టపడి పనిచేస్తాం.